జై గురుదేవ్. మనము ఒక మంత్రం అనుకున్నాము. లలితా సహస్రనామం అయిన తర్వాత ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే ఈ మంత్రం చదవాలి అనుకున్నాము. ఏ మంత్రం అది? ఉమా. ఓం శ్రీ ఉమాయై నమః. ఉమాయే ఓం నమః. శ్రీ ఎస్. ఉమాయై నమః. ఉమాయే నమః. 10 సార్లు అనుకుంటే మనం ఏమన్నా ఆ, తప్పులు చదివినా ఏమన్నా తప్పులు దొరికినా అది మిటిగేట్ అవుతుంది అనమాట. ఓం శ్రీ ఉమాయై నమః. ఓం శ్రీ ఓం ఉమాయై శ్రీ నమః. ఉమాయై ఓం నమః. శ్రీ ఓం ఉమాయై శ్రీ నమః. ఉమాయై ఓం నమః. శ్రీ ఉమాయై నమః. ఓం శ్రీ ఓం ఉమాయై శ్రీ నమః. ఉమాయై నమః. ఓం శ్రీ ఉమాయై నమః. ఓం శ్రీ ఉమాయై నమః. ఓం శ్రీ ఉమాయై నమః. ఓం శ్రీ ఉమాయై నమః. ఏ శ్లోకం చదువుకున్నా ఎప్పుడు చదువుకున్నా మనము ఆ ఓం శ్రీ ఉమాయై నమః అని ఒక 10 టైమ్స్ కనుక అనుకుంటే అది మనకి క్షమా ప్రార్థన లాగా. ఏమన్నా ఉంటే అమ్మవారు ఉమా రూపంలో మనల్ని రక్షిస్తుంది. ఉమా అంటే ఏమంటున్నారు? ఓంలో ఆ ఊ మా ఉంది. ఉమలో ఊ ఆ మా ఉంది. అంటే ఉమా అన్న ఓంకారం అన్న ఒకటే. అలా మనము ఆ మంత్రాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే దాన్ని యూటిలైజ్ చేసుకోండి జాగ్రత్తగా. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మీటింగ్ విల్ ఎండ్ ఇన్ 10 minutes. ఓకే, సరే. ఇప్పుడు మనము 341 దగ్గర ఉన్నాము. క్షేత్ర స్వరూప శ్రీ క్షేత్ర స్వరూపాయే నమః. క్షేత్రేసి శ్రీ క్షేత్రేస్యై నమః. మనకి భగవద్గీతలో కూడా క్షేత్రజ్ఞ విభాగ యోగం అని ఒక చాప్టర్ స్పెసిఫిక్ గా. క్షేత్రము అంటే ఫీల్డ్, క్షేత్రజ్ఞుడు అంటే ఆ ప్రదేశంలో ఉన్నవాడు. మనము అంటే మనము ఉన్నాము అంటే బాడీ ఉందా, అది కిషోర్ ఉన్నాడా, కిషోర్ యొక్క ఆత్మ ఉందా, లేకపోతే ఆయన సూక్ష్మ శరీరం ఉందా, లేకపోతే కారణ శరీరం ఉందా తెలీదు. అన్లెస్ యూ గురువులు చెప్తారు ఆత్మ ఉంది, భగవంతుడు ఉన్నాడు, నీలోనే ఉన్నాడు అని చెప్తారు. కానీ మనలో ఉన్నాడు అని మనం అనుకొని జీవించడం అలవాటు చేసుకొని అనుభవంలోకి రావాలి అని అనుకుంటే తప్పితే రాదు. సాధన చెయ్యాలి, సాధన చేస్తూనే ఉండాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రాయి కూడా సాధన చేస్తుంది. సా ఎవరైనా మీకు సాధన ఏం చెయ్యక్కర్లేదు, మీ గురువుతో ఉన్నాము. నేను గురువుతో ఉన్నప్పుడు కూడా సాధన చేసేవాడిని. గురువులతో ఉన్నప్పుడు సాధన చెయ్యక్కర్లేదని చెప్తే తప్పు అది. మాస్టర్ పదే పదే చెప్తుండేవాడు. కాకపోతే స్పెసిఫిక్ గా ఒకళ్ళిద్దరికి, స్పెసిఫిక్ గా ఇద్దరు ముగ్గురికి మాత్రం చెప్పారు. వాళ్ళు యాక్టివ్ గా ఆ భౌతికంగా పనులు చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యలక్ష్మి గారు ఎప్పుడు ఆవిడకి పని 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 పని. మాస్టర్ ఎంబడే తిరుగుతూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నవాడు. ఆవిడకి ఇంకా ఇటు ఉద్యోగం చేసుకోవాలి, ఇటు ఫ్యామిలీని చూసుకోవాలి, మాస్టర్ పనులు చూడాలి. ఇంకా సాధన చేసే టైం ఏముంటుంది? ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళకి రిలాక్సేషన్స్ తప్పితే, నేను ఇంట్లో ఇంటి పనుల్లో బిజీగా ఉన్నాను, పెళ్లిళ్ళలో బిజీగా ఉన్నాను, ఆ, మా పిల్లలు పిల్లలు ఊళ్ళో నుంచి వచ్చారు, నేను సాధన చేయలేను, ఇవన్నీ చేస్తే వెనకబడిపోవడమే. ఓపెన్ గా చెప్తున్నాను నేను. అంటే మిమ్మల్ని ఏమి తప్పుగా చెప్పట్లేదు. మేము ముందుకు వెళ్ళిపోతాము, మీరు వెనక్కి వెళ్ళిపోతారు. అంటే మేము అంటే ఇందులో నా ఉద్దేశము ఏదో మేమేదో సాధన చేస్తున్నాం అని కాదు. సాధన నిరంతరము చేయాల్సిందే, సాధనకి బ్రేక్ ఉండదు. మరి లక్ష గాయత్రి మంత్రం 24 లక్షలు ఆ, లక్ష్యం తీసుకున్న వాళ్ళు, ఆ, నవరాత్రుల్లో ఏదైనా ఇబ్బందులు వచ్చిన వాళ్ళు ఓకే. మీకు అంటే ఐఎమ్ నాట్ ద జడ్జ్. మీకు అంటే నేను ఒక సూచనలు ఇచ్చే వ్యక్తిని. ఆ, మా మాస్టర్ గారు వాళ్ళందరూ ఇచ్చిన సూచనలు ఇచ్చాను. యు ఆర్ ద జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకు మీకే. ఎస్, నేను నిజంగా నాకు ఈ టైంలో నేను చెయ్యలేను, చాలా బిజీగా ఉన్నానని మీరు మీకు అనుకున్నారు అనుకోండి, యు ఆర్ జడ్జ్ టు యువర్ సెల్ఫ్, యు ఆర్ ఆన్సరబుల్ టు యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా మీకు ఎటువంటి పరిస్థితుల్లో మీకు చెయ్యలేని పరిస్థితులు కనుక వచ్చినప్పుడు, అప్పుడు ఖచ్చితంగా ప్రకృతే మీకు ఆ, ఇంకో అవకాశం ఇస్తుంది, మీకు ఎక్స్టెన్షన్ ఇస్తుంది, డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేస్తుంది. అది చాలా జాగ్రత్త. అది ఎప్పుడు 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 ఇస్తుంది అంటే
వెన్ యు ఆర్ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్, నిజమే నాకు జ్వరంగా ఉంది, ఈ జ్వరంలో నేను గనక సాధన చేస్తే ఇంకా జ్వరం ఎక్కువైపోతుంది, నాకు నీరసంగా ఉంది అని అన్నప్పుడు ప్రకృతి స్పందిస్తుంది, మీ భావనలకి స్పందించి ఆటోమేటిక్ గా ఏదో ఒక రూపంలో మీకు మెసేజ్ అందజేస్తుంది, మీకు సాధన చేయడానికి టైం ఇస్తుంది, ఖచ్చితంగా టైం ఇస్తుంది. సో అలాంటి ఐఆమ్ ఆన్సరబుల్ టు మై సెల్ఫ్, ఐఆమ్ ఆనెస్ట్ టు మై సెల్ఫ్, ఐఆమ్ ఆల్వేస్ ట్రూ టు మై సెల్ఫ్ అనేది మనం చెప్పుకుంటూ ఉండాలి. బయట వాళ్ళకి ఏముంది, మేము నవరాత్రుల్లో తగ సాధనలు చేసామండి అని చెప్పుకోండి, మీ ఇష్టం. ఏం పర్వాలేదు, వాళ్ళు ఆహా ఓహో అనుకుంటారు. అవసరం వచ్చినప్పుడు మనం కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వలేము. ఉం? కానీ ఎప్పుడైనా సాధన విషయాలు కరెక్ట్ గా ఆనెస్ట్ గా ఉండటం చాలా ముఖ్యం. సో శ్రీ క్షేత్ర స్వరూపాయ నమః, భగవద్గీతలో ఆ క్షేత్రము, క్షేత్రజ్ఞ విభాగ యోగం అని ఉంది కదా, అది కూడా ఇక్కడ మెన్షనింగ్ ఉంటుంది. అమ్మ క్షేత్రముల రూపంలో ఉన్నది. ఇందాక కూడా నేను మీకు సెల్ స్ట్రక్చర్ చూపించాను, మళ్ళీ కావాలంటే చూపిస్తాను. సెల్స్ అనేవి ఎట్లా ఉంటాయి, మన శరీరంలో సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ ఆ ఒక 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 ఆర్గనైజ్డ్ ప్లాన్ లాగా ఉంటుంది, ఒక సిటీ లాగా ఉంటుంది. డ్రైనేజ్ సిస్టము, ఎనర్జీ సిస్టము, తర్వాత ఆ సెల్ లో ఉండే హౌసెస్ స్ట్రక్చర్, అంటే సెల్ లోపల ఉండే ఇవి ఉంటాయి కదా మా లోపల, వాటిని రెడ్ బ్లడ్ కార్పసల్స్, బ్లూ బ్లడ్ కార్పసల్స్ అని ఉంటాయి మన శరీరంలో. అవి ఎప్పుడు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటాయి. అవి అవి ఫైటింగ్ చేసుకుంటూ మన శరీరాన్ని హెల్దీగా ఉంచుతాయి. అవి నెగటివ్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ పాజిటివ్ సెల్స్ ని ఉంచుతూ మన శరీరాన్ని హెల్తీగా ఉంచడం అనేది అది మన శరీరంలో ఉండే ఆటోమేటిక్ మెకానిజం. అలాంటి అమ్మ క్షేత్రముల రూపంలో ఉంది, క్షేత్రాలకు ఈశ్వరిగా ఉంది. ఆ రెండు ఆవిడే. సాధారణంగా క్షేత్రం వేరు, నియామకులు వేరుగా ఉంటారు. క్షేత్రం వేరు, నియామకులు వేరుగా ఉంటారు. ఒక్కొక్కప్పుడు ఒకే క్షేత్రానికి 10-15 మంది నియామకులు ఉంటారు. ఇవాళ ఈ క్షేత్రానికి ఒకడు ఈశ్వరుడు అయితే మరి కొన్నాళ్లకు అతను పోయి మరొకడు వస్తుంటాడు. క్షేత్రం వేరు, క్షేత్రేశ్వరుడు వేరు అయితే ఇలా ఉంటుంది. ఈవిడే క్షేత్ర స్వరూప, ఈవిడే క్షేత్రేసి, క్షేత్రము ఈవిడే, క్షేత్రేశ్వరు ఈవిడే. సకల శరీరాల్లో ఉండే చిచ్చక్తి క్షేత్రాలే, వాటి నియామకురాలు ఈ తల్లియే. అంటే ఏ ప్రాణశక్తి అయితే అన్ని జీవులను ఆ ఒక ఒక లైఫ్ ప్రిన్సిపల్ కి కట్టేసి ఉంచుంటుందో, ఆ ప్రాణశక్తియే అమ్మవారుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాణం పోయిందనుకోండి, ఆ ప్రాణము పోతే ఇంకా ఏముంది, అది నిర్జీవం అయిపోతుంది. నిర్జీవం అయినప్పుడు కూడా అందులో అమ్మవారు ఉంటుంది. ఎందుకంటే ఆత్మ ఆత్మకి ఆ ఆత్మ ఈజ్ లైక్ ఎ మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. ఆత్మ ఆత్మ ఆత్మని సృష్టించలేము, దాన్ని డిస్ట్రాయ్ చేయలేము. ఆత్మ అలా ఉంటుంది, అది ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్, నిత్యము నూతనము సనాతనమైనది ఆత్మ, భగవంతుడు, అమ్మవారు. క్షేత్రరూపి మహేశ్వర అని శివపురాణంలో ఒక మాట ఉంది. క్షేత్రాలన్నీ ఈశ్వర రూపాలు. భగవంతుడు మనల్ని అనుగ్రహించడం కోసం రెండు రూపాలతో వస్తాడు, ఒకటి క్షేత్ర రూపం, ఒకటి కాల రూపం. క్షేత్రాల్లో పుణ్యక్షేత్రాలు ఉంటాయి. పుణ్యకాలాలు అంటే బ్రాహ్మీ ముహూర్తం, సంధ్యా సమయాలు, పౌర్ణిమ, అమావాస్య, శివరాత్రి, ఏకాదశి మొదలైనవి. చాలా మంది అమావాస్య మంచి రోజు కాదు అంటారు, కానీ చాలా తప్పది. అమావాస్య రోజు మనం మహాలక్ష్మి సాధన చేసుకుంటాం, చాలా అద్భుతమైన రోజు అది. అమావాస్య రోజు పనులు స్టార్ట్ చేయకూడదు, అలాంటివి ఏం పెట్టుకోవద్దు, అవన్నీ బ్రేక్ చేయాలి మనం. ఏకాదశి, శివరాత్రి ఇవన్నీ అద్భుత. మాస్టర్ ఏమంటారంటే ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు. ప్రతి తిథి ఏదైనా మనం మంచి పని అనుకుంటే తక్షణమే చెయ్యండి, ముహూర్తం చూసుకోవద్దు.
ఆ మంచి పని మన మనసు ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఇప్పుడు ఈ మంచి పని చేయాలనుకున్న వాళ్ళు మళ్ళీ 10 నిమిషాలు ఆగి తర్వాత చేద్దాంలే అనుకుంటే ఇంకా మంచి పని ఎటో వెళ్ళిపోతుంది. మళ్ళీ మనకి ఆ అవకాశం రాదు, ప్రకృతి మళ్ళీ మనకి అవకాశం రాదు. అందుకనే తక్షణమే చేయండి. అందుకని ముహూర్తాల కోసం వెయిట్ చేయొద్దు. అలా కేంద్రీకృతం అవడానికి 2 కారణాలు: మహర్షులు, తపస్సు. భగవత్ సన్నిధి. తపస్సును ఆచరించి భగవత్ శక్తిని అక్కడ వారు తపస్సుతో కేంద్రీకృతం చేస్తారు. అందుకనే మనం ఇళ్లలో కూడా నేను ఏది చెప్పినా, ఎంత ఎక్స్టర్నలైజ్డ్ విషయాలు చెప్పినా దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మన మన లైఫ్ స్టైల్లో ఎలా దింపుకోవాలి అనేది ఖచ్చితంగా చెప్తాను. అది మీరు ఇప్పటి వరకు గమనించారో గమనించలేదో నాకు తెలియదు. నేను మీకు చెప్తున్నాను ఇక్కడ ఏంటి, పుణ్యక్షేత్రాలు, పుణ్యక్షేత్రాల్లో ఎనర్జీ కేంద్రీకృతం అవుతుంది. అందుకే అక్కడికి వెళ్తే మనకి వైబ్రేషన్స్ అందుతున్నాయి. మరి మన 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 ఇంట్లో మన ఇంట్లో కూడా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఏంటవి? ఆ మన పూజ గది, తర్వాత కిచెన్ గది, ఆ తర్వాత పడక గది, ఆ తర్వాత హాల్ని వదిలేసేయండి. హాల్, డ్రాయింగ్ రూమ్ ని వదిలేసేయండి. ఎందుకంటే వాళ్ళు వస్తుంటారు, వీళ్ళు వస్తుంటారు, వదిలేసేయండి. మన మన పూజ గది అన్నిటికంటే పెద్ద క్షేత్రం. మన ఇంట్లో కాశీ అదే. మన భారతదేశంలో కాశీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మన ఇంట్లో పూజ క్షేత్రానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే అక్కడ కూర్చొని మీరు చదువుతుంటారు, అక్కడ కూర్చొని అక్కడే ఎనర్జీ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా, ఏదైనా ఆలోచించుకోవాలన్నా, ఆ మనం మామూలుగానే భగవంతుడు నమస్కారం చేసుకొని మొబైల్లో వాయిస్ వచ్చేటట్టుగా చూస్తుంది. ఓకే, మ్యూట్ చేసేసుకోండి అర్జెంట్ గా. సరే, పుణ్యకాలాలు ఇవి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. భగవంతుని అంటే మనం ఏమని మాట్లాడుకుంటాం? మన ఇంటిలో మన ఇల్లుని మనం ఎంత పవిత్రంగా చూసుకోవాలంటే భారతదేశం అంత పవిత్రంగా చూసుకుంటాము. తర్వాత మన పూజ గది మనకి కాశీ క్షేత్రమే. ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా మనం వెళ్ళి భగవంతుడి దగ్గర కూర్చొని ఆయనకి మన మన బాధలు చెప్పుకుని ఉంటాం. మనం మామూలుగా గుడికి వెళ్తూ ఉంటాం, గుడికి వెళ్ళి మన బాధలు చెప్పుకుని ఉంటాం. కానీ మన ఇంట్లో గుడికి వెళ్ళే అవకాశం లేనప్పుడు ఏం చేస్తాము? మన ఇంట్లో పూజ గదిలో కూర్చొని ఆ స్వామి వారికి, గురువు గారికి, అక్కడ ఫోటోల్లో ఎవరుంటే వాళ్ళకి మన బాధలు మనం చెప్పుకుంటూ ఉంటాం. என்ன எவ்வளவு போய் தெரியல தெரியல அவங்க பேக்கெட் பேட் கொண்டு வந்தா கேட்டும் போது கொடுங்க. అలా మనము మన మన పూజ గదిని మనం అంత జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ తీర్థక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలను కూడా మనము అక్కడికి వెళ్ళినప్పుడు అనవసరమైన డిస్కషన్స్ అవి పెట్టుకోకుండా మాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. అక్కడ చూసుకోండి. త్రిపురాంతకుని ప్రియసతి క్షేత్రత్వాన్ని ధరిస్తున్నది. యమాంతకుడైన శివ భగవానుడు క్షేత్రజ్ఞత్వాన్ని పొందుతున్నాడు. క్షేత్రజ్ఞ క్షేత్రములు శివశక్తులు. క్షేత్రమందు వ్యాపించిన చిచ్చక్తి దేవి. ఆ శక్తిమంతుడు క్షేత్రజ్ఞుడు శివుడు. తర్వాత క్షేత్రజ్ఞ పాలిని శ్రీ క్షేత్రజ్ఞ పాలిన్యై నమః. భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగం అంతా ఈ నామాల్లో ఉంది. ఆ భగవద్గీత మొత్తం, ఆ చాప్టర్ మొత్తము ఒక్క నామంలో ఇచ్చేసింది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఏ తద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, సర్వక్షేత్రేషు భారత అని 2 మాటలు చెప్తాడు. ఈ శరీరమే క్షేత్రము. క్షేత్రము అంటే పొలము. ఎక్కడ పంటలు పండించుకోవాలమో అదే క్షేత్రం. మనం నాటుకుంటూ ఉంటాం కదా. అందుకనే స్పెసిఫిక్ గా నేను మరీ చెప్తోంది, కొత్త వాళ్ళని తీసుకురండి, కొత్త వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. బీజాక్షరాలని జాగ్రత్తగా చేసుకోండి, సామూహికంగా చేసుకోండి. బీజాక్షరాలంటే నాటుకోవటమే. మన శరీరం అనేది ఒక పొలము. ఆ పొలంలో మనము మంత్రాలను నాటుకుంటున్నాం, ధ్యానాన్ని నాటుకుంటున్నాం, మంచి సంస్కారాలను నాటుకుంటున్నాం, బీజాక్షరాలు నాటుకుంటున్నాం, ఎన్నో రకాలైన మంచి విషయాలు మనం నాటుకుంటున్నాం. చెడు విషయాలు జరుగుతుంటుంది. పొలము పండే ముందు వర్షం పడిన తర్వాత వీడి వస్తుంది, ఆ వీడి తీసి అవతల పాడేస్తాం. అలాగే మన శరీరంలో కూడా నెగటివ్ థాట్స్ వస్తుంటే వాటిని పక్కకు తోసేస్తాం. ఒక్కొక్కసారి ఆ ఇబ్బందులు ఎదురవుతుంటాయి, వేరే వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి, మన యొక్క మిస్టేక్స్ వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. క్షేత్రం మొత్తంలో
పొలం మొత్తంలో మనం నాటుతూ కొన్ని లైన్స్ మిస్ అవుతాం. మిస్ అయినప్పుడు అక్కడ పంట రాదు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అంత మటుకు వదిలేసేసి మిగతాది ముందుకు వెళ్ళిపోతాం. అలాగే మనము సాధన చేస్తూ చేస్తూ కూడా ఒక్కొక్కసారి 2 రోజులు 3 రోజులు మిస్ అయిపోతాం. దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేకుండా మిగతా రోజుల్లో దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు, మన కర్మ పంటలు పండించుకొని అనుభవించి శరీరమే క్షేత్రము. ఈ శరీరం లేకపోతే చాలా మంది ఈ శరీరం అనవసరంగా శరీరంలో ఉన్నాము అది ఇది అనుకుంటారు. ఈ శరీరం చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీయెస్ట్ బాడీ యు ఆర్ హ్యావింగ్. ఒక డయాలసిస్ మీ లివర్స్, మీ కిడ్నీస్ కనుక సపోజ్ ఫెయిల్ అయ్యాయి అనుకోండి, రోజుకి 5,000 పెట్టి మీరు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుంది. ఎవరైనా డయాలసిస్ పేషెంట్ ని మీరు కనుక్కుంటే వాడు ఎంత బాధపడుతున్నాడు చూడండి. సో ఇఫ్ యువర్ కిడ్నీస్ ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ, you are saving 5,000 rupees a day. If your liver is doing correctly, you are saving 50,000 rupees a day. If your heart is functioning in a right way, you are saving 25 to 1 lakh rupees per day. అందుకని ఈ శరీరంలో మన క్షేత్రము ప్రతి ఒక్క పార్ట్ ఇంపార్టెంట్ పార్టే. ఆఖరికి రీప్రొడక్టివ్ ఆర్గన్స్ కూడా ఇంపార్టెంటే, వాటిని అసహించుకోవద్దు. ఎక్స్క్రీటరీ ఆర్గన్స్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్ కూడా ఇంపార్టెంటే. అవి మనకి ఒక ఒక టౌన్ లో డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్ గా ఉంటేనే అప్పుడు ఆ టౌన్ గురించి మనం మాట్లాడుకుంటాం. అలాగే మన యొక్క డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనము జాగ్రత్తగా రైట్ ఫుడ్, రైట్ టాబ్లెట్స్, రైట్ మెడికేషన్ తో మన శరీరాన్ని చక్కగా కనుక మనం మేనేజ్ చేసుకుంటూ ఉంటేనే మనకి ఈ క్షేత్రంలో మనము కర్మలని క్లీన్ చేసుకునే అవకాశం వస్తుంది. దీనిలోంచి మనం బయటపడటానికి అవకాశం వస్తుంది. కాబట్టి మన శరీరంలో పైన హెయిర్ దగ్గర నుంచి కింద పాదాలు, అరిపాదము, ఫీట్, గోళ్ళ వరకు ఎవ్రీ ఇంచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటెలిజెంట్ డిజైన్ అంటారు దీన్ని. ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ డిజైన్ వర్క్డ్ హార్డ్ బై అవర్ పితరులు, అగ్నిశ్వాతులు, అగ్ని చైతాన్సు అనే వాళ్ళు, మన పితరులు దీన్ని జాగ్రత్తగా 1,85,00,000 సంవత్సరాలు పట్టింది ఇటువంటి అద్భుతమైన శరీరం రావడానికి. కాబట్టి ఈ శరీరం అనే క్షేత్రాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. దీనిలో పండించుకొని అనుభవించుకునేవాడు ఒకడు ఉంటాడు. దీన్ని సుఖ దుఃఖ రూపాల్లో అనుభవిస్తున్నాం. పాదము నుండి శిరస్సు వరకు నేను చూశాను, నేను విన్నాను, నేను తిన్నాను. చూసింది ఒకటైతే, నడిచింది ఒకటైతే, నేను చూశాను, నేను నడిచాను. నేనుతో సంబంధం పెట్టుకున్నవాడు ఒకడున్నాడు. తెలుసుకుంటున్నవాడు ఈ శరీరంలో నేను అనుకుంటున్నవాడు క్షేత్రజ్ఞ. సో నేను అంటే ఎవరు? నేను అన్నం తింటున్నాను, నేను చదువుతున్నాను, నేను రాస్తున్నాను, నేను ల్యాప్టాప్ ఆన్ చేశాను. ఆ నేను అనేదే క్షేత్రజ్ఞ అంటున్నారు. శరీరము క్షేత్రము. దీనిలో తెలుసుకుంటున్న ప్రజ్ఞారూపంగా ఎవడు ఉంటున్నాడో వాడు క్షేత్రజ్ఞుడు. మన క్షేత్రాలకి మనమే ఈశ్వరం. వీఆర్ ది లార్డ్స్ ఆఫ్ అవర్ ఓన్ బాడీస్. మన పొలాలకి రైతులు మనమే. క్షేత్రజ్ఞుడు, క్షేత్రేసి, క్షేత్ర, 3 శబ్దాలు ఇక్కడ చెప్తున్నారు. ఈ క్షేత్రంలో ఉన్న నేను అనబడే చైతన్యము క్షేత్రజ్ఞుడు. సో మీరు కూడా నేను చేస్తున్నాను, నేను వస్తున్నాను అనుకుంటున్నాం కదా, అది క్షేత్రజ్ఞుడు. ఇందులో ఏ ఒక్కటైనా ఈ క్షేత్రంలో నేను తయారు చేసుకున్నానా అని ఎవరైనా ఆలోచించుకోవచ్చు. పాదాల నుండి శిరస్సు వరకు శక్తి ఎవరు? ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయ. రాజ్యాన్ని పాలించే రాజుగారు కోటలో కూర్చున్నట్టుగా శరీరాన్ని పాలించే పరమేశి క్షేత్రేసి మన హృదయంలో ఉంటుంది. క్షేత్రమైన శరీరాన్ని, క్షేత్రజ్ఞుడైన జీవిని రెండింటినీ స్వాధీనంలో పెట్టుకుంది కనుక ఈవిడ క్షేత్రజ్ఞ పాలిని. 24 తత్వములకు క్షేత్రమని Can you mute yourself? అవ్యక్తం క్షేత్రముద్దిష్టం బ్రహ్మక్షేత్రజ్ఞ ఉచ్యతే అని వాయు పురాణంలో చెప్పబడింది.
సో క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, క్షేత్రేసి మూడు, జగత్తు, జీవము, ఈశ్వరుడు తత్వ మూడు, ఇలాగ బ్రహ్మము, ఇలాగ మనకి త్రిపుటి. త్రిపుటి అంటే సుఖము, దుఃఖము, శాంతము, లేదు పొద్దున, మధ్యాహ్నము, రాత్రి, జాగ్రత్త, సుషుప్త, స్వప్న, సుషుప్త, ఇలా మూడు స్థితులు ఏదైతే ఉందో దాన్ని క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, క్షేత్రేసిగా మనము అర్థం చేసుకోవచ్చు. తర్వాత క్షయ వృద్ధి నిర్ముక్త, శ్రీ క్షయ వృద్ధి నిర్ముక్తాయే నమః. ఈ క్షేత్రానికి ఒక లక్షణం ఉంది. క్షేత్రమంతా అమ్మవారే, క్షేత్రజ్ఞుడైన జీవుడు కూడా అమ్మవారే. కానీ ఈ క్షేత్రానికి క్షయము, వృద్ధి రెండు ఉంటాయి. క్షయము అంటే తరిగిపోట, వృద్ధి అంటే పెరిగిపోట. సో ఈ క్షేత్రం ఈ శరీరానికి, అంటే పొలం అనుకుంటాం, శరీరం అనుకుంటాం, ఇల్లు అనుకుంటాం, దీనికి కొన్ని రోజులకి ఇది డెఫినెట్ గా మరణంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత క్షయం అయిపోతుంది. క్షయం అవ్వడం అంటే అది క్షయ వృద్ధి నిర్ముక్తాయన అంటే క్షయము అంటే ఆ జరిగిపోవడం, తరిగిపోవడం. సో ఆ దానికి ఉంది, కానీ అమ్మవారికి మాత్రం లేదు. ఆవిడ వల్ల ఉపాధులు పనిచేస్తున్నాయి. నామ విద్య జ్ఞాన విద్యయే, పరమాత్మ జ్ఞానాన్ని ఇవ్వడానికి నామాలు వచ్చాయని ముందే చెప్పుకున్నాము. సో ఈ నామాలు అన్ని కూడా మనం నేర్చుకున్నది జ్ఞాన విద్యయే. ఈ జ్ఞానం మాత్రమే ఉంటుంది. ఏ, శరీరం క్షయం అయిపోతుంది, శరీరం నాశనం అయిపోతుంది. శరీరం కొన్ని రోజులైన తర్వాత మనకి మరణం వచ్చేస్తుంది అనుకోండి, ఏమన్నా వచ్చేస్తుంది, మనకి శరీరం వదిలేస్తాం. కానీ మనం నేర్చుకుంటున్న ఈ జ్ఞానం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ జన్మలో మీరు లలితా సహస్రనామం మీరు 1,00,000 చేయాలని మీరు అనుకుందాం, 50,000 అయిపోయేటప్పటికి శరీరం వదిలేశారు. నెక్స్ట్ బర్త్ లో మీకు మీ దగ్గరికి లలితా అమ్మవారు గురువుగా ఉన్న వాళ్ళు వచ్చి మరీ చెప్తారు, అమ్మా ఇలా అనుకున్నావు, నువ్వు కంప్లీట్ చేసేయని. అలాగే ఇప్పుడు మనం చేస్తున్నవి కూడా అలాగే ప్రీవియస్ బర్త్ లో ఇన్కంప్లీట్ గా ఉన్నవి మనం ఇప్పుడు చేస్తున్నాము అని కూడా అనుకోవచ్చు మీరు. గాయత్రి మంత్రం మనకి నేర్పింపబడింది, గాయత్రి యజ్ఞం నేర్పింపబడింది అంటే ప్రీవియస్ బర్త్ లో ఖచ్చితంగా మనకి గాయత్రి మంత్రంతో సంబంధం ఉంది, లలితా సహస్రనామంతో సంబంధం ఉంది. మనకేమనిపిస్తుంది, ఏదైనా ఇబ్బంది కలిగించగానే అయ్యో ప్రీవియస్ బర్త్ లో నేను ఏం పాపాలు చేశాను, ఏం కష్టాలు పడ్డానో, ఎవరిని ఇబ్బంది కలిగించానో అని మనకి అనిపిస్తుంది. న్యాచురల్, వెరీ న్యాచురల్, ఓకే, నో ప్రాబ్లం. కానీ గాయత్రి మంత్రం చేసుకుంటున్నప్పుడు, లలితా సహస్రనామం చేసుకుంటున్నప్పుడు, యజ్ఞంలో కూర్చున్నప్పుడు, పరమ గురువుల యొక్క ఆశీర్వాదాలు మీకు లభించినప్పుడు, పరమ గురువులు ఎవరైనా పరమ గురువులు మీ ఊరికి వచ్చినప్పుడు, మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు, వై యు ఆర్ నాట్ థింకింగ్ దట్ యూ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఇన్ యువర్ ప్రీవియస్ బర్త్? అది అనుకోరు. ప్రీవియస్ బర్త్ లో మంచి పనులు చేశాం కాబట్టే మనకి ఇలాంటి మంచి సత్సంగం దొరికింది, జపం దొరికింది అని మనం పాజిటివ్ గా ఎందుకు అనుకోము? ఎప్పుడైనా కష్టం రాగానే ఎవరో ఏదో ఒకటి, మన మన పక్కింటి వాళ్ళు, ముందింటి వాళ్ళు ఏదో ఒకటి పుల్ల వేస్తారు. ఏదో తప్పు చేసి ఉంటావమ్మా, అందుకని ఇలా జరిగింది, ఏదో తప్పు చేసి ఉంటావు నాయన, ఇలా జరిగింది. వెంటనే వి ఇమీడియట్లీ క్యాచ్ దోస్ థింగ్స్. గురువులు వీళ్ళు మీరు మంచి పనులు చేశారు కాబట్టి మీకు గాయత్రి మంత్రం వచ్చింది అనగానే ఉల్లే అని వదిలేస్తాం. అది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకా చెప్తా నేను, భూతాలు దయ్యాల మీద ఉన్న నమ్మకం మీకు దేవతల మీద ఉండట్లేదు. మనకి దేవతల మీద కూడా ఉండాలి. నాకు రాత్రి కల్లో దయ్యం కనపడింది అని చెప్పుకొని పొద్దున్నే లేవంగానే ఇంకా ఏదో భయపడిపోయి గుడికి వెళ్ళేసి టెంకాయ కొట్టేస్తాం. రాత్రి కల్లో దేవత కనపడితే అప్పుడు కూడా పొద్దున్నే గుడికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలని మనకు ఉండదు. అది బ్యాలెన్స్ చేసుకోవాలి. అది మనము నెగటివిటీకి ఎంత అట్రాక్ట్ అవుతున్నామో పాజిటివిటీ కూడా అంతే అట్రాక్టివ్ ఉండాలి. పాజిటివిటీ జరిగినప్పుడు గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి, భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎవరికైనా అన్నదానం చేయటమో, ఎవరికైనా అవసరమైన వాళ్ళకి డబ్బులు ఇవ్వటమో, ఏదైనా అలా మనము భగవంతుడి పేరుతో ఎవరికైనా మనకి సహాయం చేస్తే ఆ గ్రాటిట్యూడ్ మనకి ఫలితం ఉంటుంది. సో క్షేత్రపాల సమర్చిత, శ్రీ క్షేత్రపాల సమర్చిత అయిన క్షేత్రపాలుని చేత పూజింపబడుతుంది. ఈ క్షేత్రపాలుడు అని ఒకడు ఉంటాడు. కాశీకి భైరవుడు క్షేత్రపాలుడు. అలాగే అంటే క్షేత్రపాలుడు అంటే మేయర్ ఆఫ్ ఏ సిటీ అనుకుందాం. ఇప్పుడు మాకు ఇక్కడైతే చిన్న చిన్న ఊళ్ళల్లో మీకు తెలిసి ఉంటుంది, క్షేత్రపాలకులు ఎక్కువగా అమ్మవారే ఉంటారు. పోలేరు అమ్మవారని, లేకపోతే నూకాల అమ్మవారని, లేకపోతే ఇంకొక అమ్మవారని ఉంటారు. ఆ ఊరి వాళ్ళందరూ కలిసి ఆమెనే పూజిస్తారు. ఐ థింక్ మీ తమిళనాడులో కూడా
అలా చిన్న చిన్న ఊళ్ళల్లో, ఆ సిటీస్ లో, ఆ చిన్న చిన్న విలేజెస్ లో కూడా ఆ విలేజ్ గాడెసెస్ అంటారు. ఆ విలేజ్ గాడెసెస్ ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళని క్షేత్రపాలకులు అనొచ్చు. దే ప్రొటెక్ట్. అందుకనే వాళ్ళకి ప్రతి సంవత్సరం పూజలు ఖచ్చితంగా చేస్తూ ఉంటే ఆ ఊరు, ఆ ఏరియా బాగుపడుతుంది, బాగుంటుంది. అలాగా క్షేత్రపాల సముచిత మన క్షేత్రము, మన శరీరాన్ని మనం ఎవరికి ఇచ్చాము? మన క్షేత్రపాలకులు అమ్మవారికి ఇచ్చాము, గురువుకి ఇచ్చాము. ఎవరికైతే ఒక్కడికి ఇచ్చేసాం, గురువు యొక్క పాదాల దగ్గర సమర్పించాము. నాయన నువ్వే చూసుకో, నా శరీరాన్ని యొక్క క్షేత్రపాలకుడు నువ్వే. నేను ఉన్నాను అని నేను ఉన్నాను అనుకుంటున్నాను, కానీ నేను లేను, నాలో నువ్వే ఉన్నావు అని గురువుకి గట్టిగా, అమ్మవారికి గట్టిగా కనుక చెప్పుకుంటే మన శరీరాన్ని ఆయనే పాలించుకుంటాడు. క్షేత్రపాలుడైన జీవుడు అమ్మవారిని అర్చించాలి. ఏ తల్లి నాలో ఈ చైతన్యంగా ఉన్నదో ఆ తల్లినే నేను ఆరాధిస్తున్నాను అని అర్చించాలి. ఏ గురువు నాలో ఈ చైతన్యంగా ఉన్నాడో ఆ గురువునే నేను ఆరాధిస్తున్నాను అని చెప్పి గురువుకి మనం చెప్పుకుంటూ ఉండాలి. అలా చెప్పుకుంటే వాళ్ళు మన శరీరాన్ని టేక్ ఓవర్ చేసుకొని మళ్ళీ చూసుకుంటారు. కమలాక్షును రక్షించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురక్షకును చూపు చూడుకులు చూడుకులు, శేషసాయికి మొక్కు శిరము శిరము. అంటే ఒక శ్లోకం చెప్పారు. ఇవన్నీ క్షేత్రంలోనివే కదా. మన చేతులు మన చేతులు నిజంగా మన చేతులు ఎప్పుడవుతాయి అంటే దేవుడిని మనం పూజ చేస్తే ఆ చేతులు అవుతాయట. ఆ తర్వాత ఏ భగవంతుడిని కనుక కరెక్ట్ గా మనం వర్ణిస్తే అప్పుడు మనకి నిజమైన నాలుక ఉన్నట్టు. ఆ భగవంతుడిని మంచిగా మొత్తం భగవంతుడి యొక్క ఈ సృష్టిని కరెక్ట్ గా మనం చూస్తే అప్పుడు మనకి నిజమైన కళ్ళు ఉన్నట్టు. ఆ శేషసాయికి కనుక నిజంగా మనం నమస్కారం చేసుకుంటే మనకి తల ఉన్నట్టు. అలా మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని. అద్వైత సిద్ధి రానంత వరకు జీవుడు మొట్టమొదట ఈ శరీరం నేను అనుకుంటాడు. ఆ తర్వాత ఈ శరీరాన్ని నన్ను. వాయిస్ లేదా? ఆ ఆ వాయిస్ మధ్యలో కాల్ వస్తే కట్ అవుతుంది. వెంటనే నేను మళ్ళీ సెట్ చేస్తున్నాను. ఓకే ఓకే సార్. 3 అంటే స్టెప్స్ ఉన్నాయి. అద్వైత నాకు లేదో పర్వాలేదు, యూజువల్ గా లేదో అని. ఓకే. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. చెప్పాలి, మీరు వాయిస్ లేనప్పుడు చెప్తే నేను వెంటనే సెట్ చేసుకుంటాను. ఖచ్చితంగా చెప్పాలి. కాశీ క్షేత్రానికి వెళ్తే విశ్వనాథుడు దైవం, క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క క్షేత్రపాలకుడు ఉంటాడు. అలాగా మూల దేవత మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అలాగా ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది ఇది వినండి. అద్వైత సిద్ధి రానంత వరకు జీవుడు మొట్టమొదట ఈ శరీరం నేను నేను అనుకుంటాడు. ఎప్పటి వరకు? స్పిరిచువలిజం లో ఎంటర్ కానంత మటుకు. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలే ఉన్నారు, వాళ్ళకి ఇంకా అంత ఆ ఆధ్యాత్మికత లేదు. మమ్మీ ఐ వాంట్ దిస్, నాన్న నాకు ఇది కావాలి, నాన్న ఇది కొనిపెట్టు, నాన్న నాకు కావాలి అనుకుంటాడు. కానీ మనము ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా అడగాలంటే మనం ఖచ్చితంగా ఆలోచిస్తాం. నాకు ఇది కావాలి అని అనుకున్నప్పుడు నేను 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 ఈ శరీరం నేనేనా? నాలో ఎవరైనా ఉన్నారా? నాలో ఏదైనా కొత్త చేతనత్వం ఉందా? ఎందుకంటే ఇవన్నీ చదువుతున్నాం కదా, మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఈ చేతనత్వమే నేనా? ఈ ఫణికిషోరే నేనా? గౌరీ అనే పేరుతో ఉన్న నేనా? లేకపోతే ఇంకెవరన్నా? ఈ జన్మలో నాకు గౌరీ అనే పేరు వచ్చింది, పూర్వజన్మలో పేరేంటో, రాబోయే జన్మలో పేరేంటో, అసలు నేను ఎవరు? నా ఆత్మ ఏంటి? నా ఆత్మ యొక్క స్టేటస్ ఏంటి? నా అసలు ఏం చేయాలనుకుంటున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు. మనం కరెక్ట్ గానే ఉన్నామా? కరెక్ట్ సాధన చేస్తున్నామా? ఆ నిజంగానే ముందుకు వెళ్తున్నామా? ఏమన్నా తప్పులు చేస్తున్నామా అని మనం అనుకొని ఏం చేస్తాం? మనం వెంటనే ఆ గురువుల దగ్గర చెప్పుకుంటూ ఉంటాం డైలీ. మన ఆత్మ విద్య, తత్వ విద్య అంటే అదే కదా. పొద్దున్న ఏమైనా తప్పులు చేస్తే క్షమించు స్వామి, ఈ రోజు మంచి రోజు ఇవ్వు, నేను ఖచ్చితంగా ఈ రోజు మంచి పనులు చేస్తాను అనుకుంటాం. అలాగే అద్వైత సిద్ధి రానంత వరకు జీవుడు మొట్టమొదట ఈ శరీరం నేను అనుకుంటాడు. ఆ తర్వాత ఈ శరీరాన్ని నన్ను కూడా అమ్మే నడుపుతుంది. ఇది సెకండ్ స్టెప్. మనం ఆల్మోస్ట్ ఈ సెకండ్ స్టెప్ లో ఉన్నామని అనుకుందాం. ఎందుకంటే మనకి ఈ స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తుంది కదా, శరీరంలో అమ్మవారు ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, అమ్మవారు ఉన్నారు అని చెప్పి ఆయన మనకి బుర్ర తొలిచేస్తున్నాడు. కాబట్టి మనకి ఇప్పటికీ మనం ఇన్ని రోజులు మనం వింటున్నాం కాబట్టి అమ్మవారు మనల్ని నడిపిస్తున్నారని మనకి ఒక ఆలోచన అయితే వచ్చింది.
ఇక మూడవ మెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ శరీరాన్ని నన్ను అమ్మ నడపడం ఏంటి, అసలు నేననేది ఒకటే ఉందా, మొత్తం అమ్మయే అనుకుంటాడు. దానికి ఇంకా రావాలి, టైం పడుతుంది సాధనలో. కొంచెం ముందుకు వెళ్తే, బాగా వెళ్తే ఇంకా అసలు మన యు ఆర్ నాట్ అట్ ఆల్ దేర్. ఈ గురు శిష్యుల సంబంధంలో కూడా అలాగే ఉంటుంది. కొన్ని కొన్ని సంవత్సరాలకి అసలు శిష్యుడు ఉండడు, గురువు పూర్తిగా ఆయనలోకి దూరిపోతాడు. శిష్యుడిలో దూరిపోయి ఆ నడిపిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు శిష్యుడికి అసలు ఎవర్రా బాబు, ఎందుకు నేను ఈ డెసిషన్స్ తీసుకుంటున్నాను, ఎందుకు ఇలా నేను మాట్లాడుతున్నాను, నాకు ఇంత ఆలోచన లేదే, ఇంత ఇది లేదు, అసలు నన్ను ఎవరు నడిపిస్తున్నారు, నాకు ఆలోచనలు ఎవరిస్తున్నారు, ఎవరు నాకు కరెక్ట్ గా ఇది చెప్తున్నారు అని ఎప్పుడైతే శిష్యుడికి ఆలోచన వచ్చిందో అప్పుడు అతను ఏం చేయాలి, వెంటనే ఓకే, ఏదో ఒక శక్తి నన్ను నడిపిస్తుంది, ఆ శక్తి అమ్మవారు కానీ గురువు గారు కానీ ఎవరో ఒకళ్ళు, కానీ ఆ శక్తిని నన్ను మంచి మార్గంలోనే నడిపించడానికి ఎప్పుడూ నన్ను ప్రేరేపించాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో అప్పుడు క్షేత్రపాల సమర్చితాయే నమః అనే మంత్రానికి మనకి క్షేత్రపాలుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ముందుకు వెళ్ళిపోదాం. పంచవర్గ ధర్మీభూత ఆత్మజ్ఞాన అమృతేన వివస్యాస్మ సన్నిధో నిత్యత్వేన ప్రతీయచే తత్ఫలితం చైతన్యం యత్ ప్రకాశేన క్షేత్రజ్ఞ. ఇప్పుడు అంతఃకరణ చతుష్టయం నాలుగు ఏంటవి, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. పంచ ప్రాణాలు ఏంటి, ప్రాణ వ్యాన ఉదాన సమాన, ఐదవది ఏంటి, ప్రాణ వ్యాన ఉదాన సమాన, 5 ప్రాణాలు. అపాన. అపాన. గుడ్. పంచ ప్రాణాలు ప్రాణ వ్యాన ఉదాన సమాన అపాన. పంచభూతాలు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. త్రిగుణాలు సత్వగుణం, రజోగుణం, రజోగుణం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. పుణ్య పాపములు 2, పుణ్యము పాపము. ఇలా ఎన్నైంది, స్టార్టింగ్ చెప్పుకున్నా, స్టార్టింగ్ లో ఏం చెప్పారు ఫస్ట్, చతుష్టయం, అంతఃకరణ చతుష్టయం ఉండండి. 4 + 5 9, 9 + 5 14, 14 + 3 17, 19. ఈ 19 మన క్షేత్రంలో ఉంటాయట. ఇవి చెప్తున్నారు అంతఃకరణ చతుష్టయం. మనం అంతఃకరణ చతుష్టయంతో స్టార్ట్ అవుతుంది. అంతఃకరణ చతుష్టయం అంటే ఏంటి, మనోబుద్ధి చిత్త అహంకారం. మనము సకల సమర్థ సద్గురు స్పర్శ జ్ఞానం చేసేటప్పుడు ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారానికి 2 స్టెప్పులు వేస్తాం. ఆ 2 స్టెప్పులు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము 4గా ఉంటాయి. ఆ ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వైపు వెళ్ళే ప్రయాణాల్లో మనము 4 మజిలీలు ఉంటాయి, 4 స్టేషన్స్ ఉంటాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 4టిని జయిస్తే గాని మనం సహస్రారంలోకి ఎంటర్ కాలేము. మనస్సు ఎప్పుడు చంచలమైంది, దాన్ని చాలా జాగ్రత్తగా మనము ఫోకస్డ్ గా ఉంటే అప్పుడు మనస్సుని మనము సహస్రారం వైపు ఫోకస్ చేయొచ్చు. బుద్ధి ఏంటి, మనో బుద్ధి, చిత్తము, అహంకారం. బుద్ధి ఏంటి, బుద్ధి రైట్ ఆర్ రాంగ్. ఇద్దరు వస్తారు మన దగ్గరికి, మా ఇంట్లో గాయత్రి యజ్ఞం జరుగుతోంది అంటారు, మా ఇంట్లో లలితా సహస్రనామ యజ్ఞం జరుగుతోంది అంటారు. ఎటు వెళ్తాం మనం, అది బుద్ధి డిసైడ్ చేస్తుంది అనమాట. ఆ బుద్ధిని మనము ఈ అంతఃకరణ చతుష్టయంలో ఒకటి. చిత్తము అనేది ఏంటంటే మన జన్మలుగా మనం చేసే మంచి విషయాలన్నీ అక్కడ పేస్ట్ అయ్యి ఉంటాయి మన సబ్ కాన్షియస్ మైండ్ గా, సూపర్ కాన్షియస్ మైండ్ లో అవి ఉంటాయి, ఆ కర్మలు ఉంటాయి. ఆ కర్మలు ఉండటం వల్లే మనం ఈ జన్మలో గాయత్రి మంత్రం వైపు అట్రాక్ట్ అవ్వగలిగాం. పూర్వజన్మలో, నేను మళ్ళీ చెప్తున్నాను, పూర్వజన్మల్లో మనం చేసిన మంచి పనుల వల్లే మనం గాయత్రి మంత్రం వైపు, లలితా సహస్రనామం వైపు, యజ్ఞము వైపు, గురువుల వైపు అట్రాక్ట్ అవ్వగలిగాం. అది చిత్తము అనే ప్లేస్ వర్క్ చేస్తుంది. ఆ తర్వాత ఈగో, మనో బుద్ధి, చిత్తము, అహంకారం. నేను ఇప్పుడు మనం 3 స్టెప్స్ అనుకున్నాం కదా. మొదట ఏంటి, నేనే అంతా, నేనే ఐఆమ్ ఎవ్రీథింగ్ అని చెప్పి మనము చిన్నపిల్లలప్పుడు మనం అనుకుంటాం.
తర్వాత గురువు దగ్గరికి వచ్చి కాస్త అమ్మవారితో వీళ్ళతో పూజలు ఇలాంటివి చేసినప్పుడు ప్రతిసారి మంచి పని జరిగినప్పుడల్లా అమ్మవారే నన్ను నడిపిస్తుంది, అమ్మవారే నడిపిస్తుంది అనుకుంటాం. ఇంకొంచెం సాధనలో ఇప్పుడు శంకరాచార్యుల వారు, తర్వాత గురువులు, శ్రీరామశర్మ ఆచార్య వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే అసలు నేను లేను, మొత్తం అమ్మే నడిపిస్తుంది అనుకుంటారు. ఈ 3 స్టెప్పులు డిసైడ్ చేసేది ఎప్పుడు ఈ ఈగోలో అన్నమాట. మనస్సు, బుద్ధి, చిత్తాన్ని సరిగ్గా మనం ఉపయోగించుకుంటే ఈ 3 స్టెప్పులు దాటేయచ్చు ఈజీగా. థర్డ్ స్టెప్ లోకి వెళ్ళిపోతాం. మనస్సుని కరెక్ట్ గా ఉపయోగించుకొని, బుద్ధిని కరెక్ట్ మార్గాన్ని మనం ఉపయోగించుకొని, చిత్తం మన పాత జన్మ స్మృతుల వల్లనే మనకి ఇది లభించిందని చెప్పి దాన్నే మనము హైలైట్ చేసుకొని అలాంటి జీవితాన్ని జీవించుకుంటూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, అహంకారం, ఈగో అనేది పటాపంచలం అయిపోతుంది అనమాట. నేను అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు ఏముంటుంది, మొత్తం అమ్మవారే, నేను అనేది లేనే లేదు, నా శరీరమే లేదు, మొత్తం గురువు గారే నన్ను చూసుకుంటున్నారు, మాస్టర్ గారు. చెప్పండి. హలో, క్వశ్చన్ అడుగుతున్నారా లేకపోతే ఇంకెవరితో మాట్లాడుతున్నారా? అది ఎందుకు సార్, ఎందుకు ఎంత ఇంపార్టెంట్ పాయింట్ చెప్పినప్పుడు మీరు మీ మైక్ మ్యూట్ ఎందుకు చేసుకోలేదు? నేను ఎంత డిస్టర్బ్ అవుతాను మీకు అర్థం కాదు ఎప్పటికీ. ఇప్పుడు ఒకళ్ళు అడిగారు అంతఃకరణ చతుష్టయం అంటే ఏంటి అని అడిగితే వాళ్ళకి చెప్పడానికి నేను రకరకాలుగా చెప్తున్నాను నేను. తర్వాత మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలు మనము ఇలా మేనేజ్ చేసుకుంటే 2 స్టెప్లు దాటి థర్డ్ స్టెప్ లోకి వెళ్ళిపోతే అప్పుడు మనము అంతా గురువులే మనల్ని నడిపిస్తున్నారు అనే అద్భుతమైన మానసిక స్థితి వస్తుంది. తర్వాత పంచప్రాణాలు, తర్వాత పంచభూతాలు, త్రిగుణాలు, పుణ్య పాపములు, ఇవన్నీ మన శరీరానికి లింకప్ అయి ఉన్నవి. మన శరీరానికి లింకప్ అయి ఉన్నవి అంటే క్షేత్రేసి సన్నిధి చేత ప్రకాశిస్తున్నాడు. ఈ 19 ధర్మాలు ఉన్నది దేహము క్షేత్రము. అంటే మన బాడీలో ఈ 19 ధర్మాలు ఉన్నాయి. మనోబుద్ధి, చిత్త, అహంకారాలు, పంచప్రాణాలు, పంచభూతాలు, త్రిగుణాలు, పుణ్యములు, పాపములు, ఇలాంటివి మనం ఉన్నాయి. ఈ అతనిలో ప్రకాశము ఈశ్వరి, పరమాత్మ క్షేత్రేసి. ఈశ్వరియే క్షేత్రజ్ఞ పాలిని. క్షేత్ర తాదాత్మ్యాన్ని, దేహాత్మ భ్రాంతిని వదిలి క్షేత్రజ్ఞుడు దేహాన్ని తనని ప్రకాశింపజేసే క్షేత్రేసిని గ్రహించినప్పుడు క్షయ వృద్ధి లేని ఆ పరమాత్మ తత్వమే తాననే జ్ఞానంతో ముక్తుడవుతాడు. ఎప్పుడైతే మనము మనస్సు, బుద్ధి, చిత్తము సరిగ్గా మేనేజ్ చేసుకొని మంచి పనులు చేస్తూ ఇతరులకు ఉపయోగపడే జీవితాన్ని జీవిస్తూ శ్రీరామ శర్మ ఆచార్య లాగా, అరవిందుల వారి లాగా, తర్వాత షిరిడి సాయి లాగా, సత్యసాయి లాగా జీవిస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఈగో పటాపంచలు అయిపోతుంది ఆటోమేటిక్ గా. సత్యసాయి, షిరిడి సాయి వీళ్ళందరూ అంత బాగా ఎలా పనిచేయగలిగారు అంటే వాళ్ళు ఎప్పుడు నేను అని అనుకోలే, నాలో ఉన్న పరమాత్ముడే మీతో మాట్లాడుతున్నాడు అని చెప్పి చెప్తుండేవారు వాళ్ళు. నేను పరమాత్ముడు, నాలో ఉన్న పరమాత్ముడిని నేను ఎరిగాను, నేను తెలుసుకున్నాను, మీరు తెలుసుకోలేదు, ఆ పరమాత్ముడే నాలో మీతో మాట్లాడుతున్నాడు అని చెప్పి ప్రేమ స్వరూపులారా అని చెప్పి అందరినీ అంత ప్రేమగా సత్సాయి బాబా మాట్లాడుతుండేవారు. సో అలా మనము, ఇది మన సాధనలో మనం నేర్చుకోవాల్సింది. ఇది మన లక్ష్యము. నిత్యము, స్వతంత్రము, జ్ఞానము, అనంతము, సత్యము, ఆనందము, కర్త, ఇవి క్షేత్రజ్ఞుని లక్షణాలు. ఎప్పుడు నిత్యము చక్కగా హాయిగా ఉంటాడు, స్వతంత్రంగా ఉంటాడు, ఎప్పుడు జ్ఞానం కోసం ఉంటాడు, ఎప్పుడు అనంతమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటాడు, ఎప్పుడు సత్యము మాత్రమే తెలుసుకోవాలనుకుంటాడు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, ఎప్పుడు నేనే మంచి పనులు చేస్తుంటాడు. ఇవి క్షేత్రజ్ఞుని లక్షణాలు. అలా ఆయా క్షేత్రాల యందు క్షేత్రపాలకుల చేత ఆరాధింపబడుతున్న తల్లి అని మరొక అర్థము. ఇది క్షేత్రపాల సమర్చితకి ఇప్పుడు చెప్పుకుంటాం. తర్వాత ఇక్కడితో క్షేత్రజ్ఞ విభాగ యోగం అయిపోయింది. ఆ తర్వాత శ్రీ విజయాయ అమ్మవారి స్వరూపము విజయము. ఆవిడ చిత్రం తిరగేస్తే ఎందరో రాక్షసుల మీద విజయాలు లభిస్తుంది. కాబట్టి మనం అమ్మవారిని తలుచుకుంటే మనం ఏ పనిలో అయినా సరే మనకి విజయాలు వస్తాయి. అమ్మవారికి విజయ అనే నామం పురాణాల్లో ఉంది. నవమి నాడు పూజింపబడే తల్లికి విజయ అని పేరు. ఈషత్ సంధ్యామతిక్రాంత కించిత్ దుర్నిద్ర తారక విజయో నామకాలో యం సర్వకార్యార్థ సాధన. సంధ్య నాటి అప్పుడప్పుడే నక్షత్రాలు వస్తున్నప్పుడు శరత్కాలంలో శుద్ధ దశమి ముహూర్తం వస్తే దాని పేరు విజయ ముహూర్తం.
కాబట్టి మన నవరాత్రిలో మన అమ్మవారి వ్రతాల్లో నవరాత్రి వ్రతం చాలా విశేషం. అందుకని నవరాత్రుల్లో కనుక శరన్నవరాత్రుల్లో కనుక మనం చక్కగా ఆరాధన చేస్తే విజయ అనే తల్లి మన జీవితంలోకి వస్తుంది. ఏ రంగంలోనైనా తిరిగి లేవగలిగే శక్తి విజయ నామం ద్వారా వస్తుంది. కాబట్టి మనం నవరాత్రుల్లో కనుక కరెక్ట్ గా మనం సాధన చేసుకోగలిగితే ఏ ఫీల్డ్ లో అయినా మనకి విన్నింగ్ తెలుస్తుంది, విజయము లభిస్తుంది. తర్వాత విమల, శ్రీ విమలాయే నమః. అసలు విజయం ఏదయ్యా అంటే మళ్ళీ మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం లేని మోక్ష ప్రాప్తి. అన్నిటికంటే ముఖ్యమైన మనందరికీ ఉండాల్సిన గోల్ ఏంటంటే మోక్ష ప్రాప్తి. ఏంటి మోక్ష ప్రాప్తి అంటే ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుని జన్మ పరంపరని దాటుతాం. అంటే మన ఇచ్ఛాశక్తితో ఉంటుంది. మనం జన్మ తీసుకోవాలనుకుంటే మనం తీసుకుంటాం, అవసరం లేదనుకుంటే అవసరం లేదు. అది నిజమైన మోక్షం అనేది, నిజమైన సెల్ఫ్ రియలైజేషన్ అంటే అది. ఆ దాన్ని మనం సంపాదించుకోవాలి. దానికోసం మనము విమల అంటే మాలిన్యము లేనిది, అమ్మవారు మాలిన్యాలు లేనిది కాబట్టి విమల అన్నారు. ఆదిత్య పరిశుద్ధ తత్వాత్ మలత్రయ వియోగత శివ ఇత్యుచ్యతే సద్భిః. శివనామానికి చెప్తున్న నిర్వచనం, శివపరమాత్మ ఎప్పుడు మాలిన్యాలు లేని తల్లి. మనకి రక్తము, శుక్లము, మద్యము, మూత్రము, విట్టు, పింజూష, నఖము, శ్లేష్మము, అశ్రువులు, కన్నీరు కూడా ఒక దోషంగా చెప్తారు. ఇవి మన శరీరాల్లో ఉండే మాలిన్యాలు. ఈ మాలిన్యాలన్నీ కరెక్ట్ గా బయటికి వెళ్ళిపోతుంటే మనం ప్యూరిఫై అవుతూ ఉంటాం. మన స్వెట్టింగ్, తర్వాత మన మన కళ్ళల్లోంచి వచ్చే నీళ్లు, తర్వాత బ్యాడ్ బ్లడ్, తర్వాత ఎక్స్క్రీషన్స్, ఇవన్నీ కరెక్ట్ టైంకి వెళ్ళిపోతూ ఉన్నాయి అనుకోండి. బ్రష్ చేసుకున్నప్పుడు అదంతా వెళ్ళిపోతే అప్పుడు మనం ఫ్రెష్ గా అవుతాం. అది ఆ వర్క్ అంతా చేసేది విమలాయే నమః. సో విమలాయే నమః అనే పదము విజయాయే నమః, విమలాయే నమః పక్క పక్కన ఉన్నాయి కాబట్టి జననము, జీవనము, తాడనము, బోధనము, అభిషేకము, విమలీకరణ, అప్యాయన, తర్పణ, దీపన, గోపన అని 10 సంస్కారాలు చేసి ఆ మంత్రం పండిస్తారు. ఆ మంత్రం విమల అవుతుంది. కాబట్టి ఆ విమల విజయ అనేది చాలా ఇంపార్టెంట్ మంత్రాలు. తర్వాత వంద్య, శ్రీ వంద్యాయ నమః. వందనం పొందదగినది, అమ్మవారు నమస్కరింపదగినది. మనకి ఏ పని చేసుకున్నా మనం మంచి లలితా శరన్నవరాత్రుల్లో కనుక మనం కరెక్ట్ గా సాధన చేస్తే మనకి విజయం లభిస్తుంది. అప్పుడు శ్రీ విజయాయ నమః అనుకుంటాము. ఆ విజయం ఎలా లభించాలి? మనకి ఫ్రెష్ గా, ఈజీగా, ప్యూర్ గా లభించాలి. అప్పుడు విమలాయ నమః అనే శక్తి పనిచేసింది. అప్పుడు ఎప్పుడైతే మనకి విజయం లభించిందో అమ్మవారికి నమస్కారం చేసుకుంటాం. అప్పుడు శ్రీ వంద్యాయ నమః అని నమస్కారం చేసుకుంటాం. శంకరాచార్యులంతటి వాడు ఏం చెప్తాడు? అమ్మా, పేదవాళ్ళకి ఐశ్వర్యం ఇవ్వు, నీకు వందనం చేయటమే అనే ఒక్క ఐశ్వర్యం నాకు చాలునమ్మా. పేదవాళ్ళకి ఐశ్వర్యం ఇవ్వు, పేదవాళ్ళకి డబ్బు ఇవ్వు, డబ్బు లేని వాళ్ళకి డబ్బు ఇవ్వు, కానీ నాకు మాత్రం ఎప్పుడు నీ మీద భక్తి ఉండేటట్టు చూడమ్మా అని శంకరాచార్యులు మాత్రం అలా అడుగుతాడు. అలాగ భక్తి అడగటమే అన్నిటికంటే రిచ్ ఫీలింగ్. అమ్మవారి మీద భక్తి ఉండి కరెక్ట్ గా మనం అమ్మవారికి సరెండర్ అయితే అన్ని వచ్చేస్తాయి. అమ్మవారిని భక్తి అడిగితే మనల్ని ఇంకేం రావేమో, మనల్ని కష్టాల్లో తోస్తుందేమో అనుకుంటారు. కానీ అమ్మవారి మీద భక్తి ఉంటే అన్ని ఆటోమేటిక్ గా వస్తాయి. అది అర్థం చేసుకుంటే మనకి అమ్మవారి ద్వారా అన్ని దొరుకుతాయి. కాబట్టి అందరి చేత వందనం పొందే తల్లి. అలా వందనం చేస్తే ప్రయోజనం ఏంటో తర్వాత నామంలో చెప్తారు. అందుకని అమ్మవారిని సర్వవంద్య అన్నారు. వందారు జనవత్సల, శ్రీ వందారు జనవత్సలాయే నమః. వందనం చేసిన వారి పట్ల వాత్సల్యంగా ఉంటుంది. అమ్మవారికి అందరూ క్లోజే. బ్యాక్ బెంచ్ వాళ్ళని చూసుకుంటుంది, ఫ్రంట్ బెంచ్ వాళ్ళని చూసుకుంటుంది. కాకపోతే ఫ్రంట్ బెంచ్ వాళ్ళ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఫ్రంట్ బెంచ్ వాళ్ళు ఎవరు? అమ్మవారిని ఎప్పుడు నమస్కారం చేసుకునే వాళ్ళు, పూజలు చేసుకునే వాళ్ళు, అమ్మవారికి సరెండర్ అయిన వాళ్ళు ఫ్రంట్ బెంచ్ వాళ్ళు. ఆ ఫ్రంట్ బెంచ్ లో మనం కూడా ఉండడానికి ప్రయత్నం చేద్దాము. తనువుచే వందన మనరించుచున్నారా,
మన శరీరమే ఆమెకి నమస్కారం అంటే 2 చేతులతో నమస్కారం చేస్తుంది. కానీ మన శరీరమే సమర్పించామనుకోండి, ఇంకా నమస్కరించాల్సిన అవసరం ఉండదు. కంప్లీట్ గా ఆవిడ పనిలోకి వెళ్ళిపోతుంది అనమాట. విద్య, కీర్తి, ధనం, ఆయుష్ అన్ని వస్తాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. వాగ్వాదిని, వామకేసి, వహ్ని మండల వాసిని, ఇవి వాగ్మంత్రము. ఇక్కడ తల్లి సరస్వతీ దేవికి సంబంధించిన మంత్ర విశేషాలు ఉన్నాయి. పైగా ఇవన్నీ అమృత మంత్ర విశేషాలు. విశ్వాదిక, వేద వేద్య కూడా చెప్పుకున్నాం. అందులో కూడా వకారంతో మొదలుపెట్టి వరద, వామనైనా కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు వందారు జనవత్సర, విజయ, విమల, వంధ్య, వందారు జనవత్సర. ఇప్పుడు వాగ్వాదిని అనే మాట వస్తుంది. అమ్మవారి ప్రధానమైన శ్రీ విద్యా దేవతల్లో శ్యామలాదేవి అంగదేవతల్లో వాగ్వాదిని ఒకరు. శ్యామలాదేవి జ్ఞానాది దేవత. ఆవిడ దగ్గర అనేకమైన శక్తులు ఉంటాయి. అమ్మవారి ఉపాసకులకు శ్యామలా మంత్రం శిరోధార్యం. ఈ శ్యామలాదేవి పక్కనే ఉండే శక్తుల్లో వాగ్వాదిని, నకులి, సరస్వతి అని మొదలైన వారు ఉంటారు. ఈ వాగ్వాదిని అమ్మవారి శ్యామలాదేవి యొక్క స్వరూపము. వాగ్వాదిని వాక్కులు పలికించే దేవత. మనము వాగ్వాదిని దేవతని మనం ఎలా అర్చించాలి? ఎప్పుడు మనం కన్స్ట్రక్టివ్ గానే మాట్లాడాలి. ఏది డిస్ట్రక్టివ్ గా మాట్లాడకూడదు. అలా అంటే పిల్లలు ఏదైనా అల్లరి చేసి వచ్చారనుకోండి, కన్స్ట్రక్టివ్ గా మాట్లాడాలి అనుకొని, నాయనా బాగా అల్లరి చేసావు, నాయనా నువ్వు చాలా మంచి అల్లరి చేసావు అనుకోకూడదు. ఎక్కడికక్కడ పిల్లలకి అల్లరి చేసి వస్తే వాళ్ళకి 4 పెట్టడమే, గట్టిగా వాళ్ళకి స్ట్రోక్ ఇవ్వడమే. ఎవరైనా మన మన ఏజ్ వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మన పిల్లలు ఏం చెప్తే పెద్దవాళ్ళని మనం కొట్టలేం, గట్టిగా చెప్పలేం. కాబట్టి వాళ్ళకి చేయాల్సిన పని చెప్పి తీరుతాం. ఇలా చెయ్యండి, అది కరెక్ట్ కాదని చెప్తాం. మరి పెద్దవాళ్ళు అయిపోతారో వాళ్ళు చేస్తారో చేయరో, వాళ్ళకి వాళ్ళు మన మాట వినలేదు, ఈ టెన్షన్ లేకుండా మనం చెప్పాల్సింది ఖచ్చితంగా చెప్పడం మన బాధ్యత. అలా అనుకొని మనము చెప్పాలి. ఈ తల్లి కనుక యొక్క అనుగ్రహం ఉంటే అమ్మ తేనె వలె, పాల వలె, ద్రాక్ష వలె అమృతమైన మధురమైన శబ్దాలు పలుకుతాయి. మన మాటలు ఎలా ఉండాలంటేట తేనెలాగా ఉండాలట, పాలలాగా ఉంటుంది, ద్రాక్ష రసం లాగా ఉండాలట మన మాట. అప్పుడు అమ్మవారిని మనము కరెక్ట్ గా వాక్కుని సరిగ్గా ఉపయోగించుకుంటేనే అమ్మవారి నిజమైన భక్తులు అనిపించుకోవచ్చు. సర్వేషాంచ స్వభక్తానాం వాదరూపేణ సర్వదా స్థిరత వాచి విఖ్యాత లోకే వాగ్వాదిని సా. ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఎటువంటి దుష్టుడినైనా వాదంలో జయించగలరు. వాగ్వాదిని విద్య బాగా పండిన మహాత్ముడు ఎవరంటే, ఎక్కడో కాలేళ్ళలో పుట్టి 6 ఏళ్లకి అద్భుతమైన జ్ఞాని అయి బయలుదేరి ఆసేతు సీతాచల ముమ్మాళ్ళు పర్యటించి తలలు పండిన మేధావులైన వారిని కూడా కూర్చోబెట్టి ఆ వాదనతో బ్రహ్మ విద్యను ప్రతిష్ఠించిన ఆది శంకర భగవత్పాదులను గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా మనకి వాక్కు మీద మనకి నియంత్రణ లేదు, గబుక్కుని ఏదో మాట అనేసాము, ఆ మాట వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడ్డారు, హర్ట్ అయ్యారు, ఆ బ్యాడ్ కర్మని తిరిగి మనం తీసుకోవాలంటే ఒక మాల గాయత్రి మంత్ర జపం చేసేసేయండి. చేసేస్తే ముందు దానివల్ల క్రియేట్ అయిన నెగటివ్ ఎనర్జీ పోతుంది. తర్వాత వాళ్ళకి సారీ చెప్పుకోండి, లేదా వాళ్ళకి సారీ చెప్పుకున్న తర్వాత అయినా సరే మీరు ఒక మాల గాయత్రి మంత్ర జపం చేసేసుకోండి. ఎప్పుడు మనం చేసిన తప్పు తెలిసినప్పుడు, ఏదో మనం చెప్పాలనిపించింది చెప్పాము, కానీ వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు, మనం రాంగ్ టైంలో చెప్పడము లేదు, తప్పుగానే చెప్పాం, తెలిసింది మనకి, అయ్యో అనవసరంగా చెప్పామే అని మనం బాధపడతాం. అప్పుడు ఏం చేస్తాం? ఒక మాల గాయత్రి మంత్ర జపం చేసేస్తే దాని వల్ల క్రియేట్ అయిన బ్యాడ్ ఇది పోతుంది అనమాట. కామాక్షి దేవి తంజావూరులో బంగారు కామాక్షి దేవిగా ఆరాధింపబడుతుంది. ఆ పరంపరకు చెందిన మహానుభావులో శ్యామశాస్త్రి గారు ఒకరు. ఒకసారి తంజావూరు ప్రభువు దగ్గరికి ఉత్తర భారతదేశం నుండి ఒక పెద్ద సంగీత విద్వాంసుడు వచ్చాడు. ఆయన అందరినీ జయించుకొని వెళ్ళిపోతున్నాడు, తనకి మించిన వారు లేరని తంజావూరులో ఉన్న పండితులందరినీ ఓడించారు. మీ రాజ్యం విద్యలో నాకు పాదాక్రాంతం అయింది అని చాటింపు వేయండి అన్నాడు. ఎవరు లేరు, ఇంకా అయిపోయింది అని చెప్పి ఇక రాజుల వారు శ్యామశాస్త్రి గారిని పిలిచారు. ఆ శ్యామశాస్త్రి గారు అనే ఆయన చాలా గొప్ప భగవద్భక్తుడు అనమాట, కామాక్షి దేవి భక్తుడు. ఆయన వచ్చి ఏనాడు రాజస్థానానికి వెళ్ళిన ఆయన అమ్మవారిని నమస్కారం చేసుకొని బయలుదేరాడు. ఆయన కూడా అమ్మవారిని నమస్కారం చేసుకుని వెళ్ళాడు. శ్యామశాస్త్రి గారు వెళ్ళి కూర్చోగానే అవతల వాడు పూర్తిగా
ఈయన శరణాగతుడు అయిపోయాడు. అంటే ఆయన ప్రెసెన్సే ఆ శత్రువుని జయించడం జరిగిపోయింది. ఈయన పాట కూడా పాడలా. ఆ సంగీత విద్వాంసుడు ఏం చేశాడు, నాకంటే మీ రాజ్యంలో పాడేవాళ్ళు ఎవరు లేరు అని మీ రాజుగారిని ఒక లెటర్ రాసి ఇమ్మన్నాడు. రాజుగారు ఎట్లా రాసిస్తాడు? వెంటనే చూస్తే ఈ శ్యామశాస్త్రి అని ఒక గొప్ప మీనాక్షిని, తంజావూరు కామాక్షి దేవిని పూజ చేసి ఆయన కనబడతాడు. ఆయనకి బలవంతంగా ఆయన రిక్వెస్ట్ చేసి రమ్మంటాడు. నేను ఎప్పుడు అమ్మవారిని విడిచిపెట్టి రాలేదు నాయన, కానీ నా రాజు పిలిచాడు, నా రాజ్యాన్ని నేను పట్టించుకోవాలి కాబట్టి నేను వస్తున్నాను అని చెప్పి వచ్చి ఆయన దగ్గరికి వస్తే వెంటనే ఓడిపోతాడు. అలాగే మనం కూడా ఆలోచించుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటి? మనమే కాకుండా మనం దేశం కోసం ఏమన్నా చేస్తున్నామా అనేది మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సింది. దేశం కోసం మన దేశాన్ని చీట్ చేయకుండా మనం కరెక్ట్ గా మన యొక్క పన్నులు కట్టడము, ట్యాక్సులు కట్టడము, మనకు రైట్ హ్యూమన్ సిటిజన్ గా ఉండడము, మనం దేశం కోసం ఎప్పుడు దేశాన్ని రక్షించే ప్రయత్నాలు చేయటం, దేశాన్ని ఎప్పుడు మనం మంచి విషయాలు ఉండాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని కించపరచకూడదు, మన హిందూ ధర్మాన్ని కించపరచకూడదు. ఎవరైనా మన దేశాన్ని అవమానం చేస్తే సో అలాగా మనము మన దేశాన్ని ఆయన ఎప్పుడు రాజస్థాన్ అంటే రాజు దగ్గరికి రాని, ఆయన అమ్మవారిని విడిచిపెట్టి రాని ఆ గొప్ప పండితుడు ఒక ఇతర దేశం నుంచి ఒక పండితుడు వచ్చి నా రాజుని అవమానం చేస్తున్నాడు అని అతనికి బాధ కలిగి అమ్మవారి దగ్గర ఆయన పర్మిషన్ తీసుకొని వచ్చి ఆ పండితుని ఓడిస్తాడు. ఓడించినప్పుడు ఏమైంది? ఆయన దేశం కాపాడగలిగింది, ఆయన దేశం యొక్క పేరుని అతను కాపాడగలిగాడు. మనం ఏం చేస్తుంటాము? మనం భారతదేశంలోనే ఉంటాం, కానీ భారతదేశాన్ని తిట్టుకుంటూ ఉంటాం. అబ్బా అమెరికాలో అండి అసలు అద్భుతంగా ఉంటుంది, జర్మనీ అండి అద్భుతంగా ఉంటుంది. ఆ కంపారిజన్లు మానేయండి. మన దేశాన్ని చక్కగా హాయిగా ప్రేమించండి. మనకున్న సనాతన ధర్మాన్ని మనం గౌరవించండి. అలా గౌరవిస్తే అది మనకి అబ్బుతుంది అనమాట. సప్తములకు జనని అయిన నీవే ఈ భువనంలో వాగ్వాదినిగా చెప్పబడుతున్నావు. సో వాగ్వాదిని అంటే ఏంటి? మన వాక్కుని నియంత్రించేది, మన యొక్క శబ్దాలకి నియంత్రించే అమ్మవారు. తర్వాత వామకేసి, శ్రీ వామకేసి నమః. వామకేసి అంటే సుందరమైన కేశములు కలిగి. అమ్మవారి కేశములు ధ్యానించడం వల్ల కలిగి ఫలితాన్ని శంకరులు సౌందర్య లహరిలో చెప్తారు. అమ్మవారి యొక్క కేశాలను కూడా మనం ధ్యానం చేయొచ్చుట. మనం లలితా సహస్రనామం ఫోటో, అమ్మవారి ఫోటో ఎప్పుడైనా చూసినప్పుడు అమ్మవారి కేశాలు అందుకనే లేడీస్ కి ఆ కేశములు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అమ్మవారి కేశాలని ధ్యానం ఎలా చేయాలో అని చెప్పబడిన సంస్కృతిలో ఉన్నాం మనం. శంకర భగవత్పాదుల వారు ధునోతు ద్వాంతం నహ తులిత దళితేం ది వరవనం ఘన స్నిగ్ధ శుక్లం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్మే బలమదన వాటి విటపినాం. అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క కేశాలని ఇలా 4 లైన్లలో వివరించాడు. అమ్మవారి యొక్క జుట్టుని, ఆవిడ యొక్క జడని, ఆవిడ యొక్క పొడుగాటి జడని కూడా అంత గొప్పగా చూశారు. అంటే నల్లటి ఆ జడని కనుక మనం ధ్యాసగా చూస్తే మనలో ఉన్న ఆ నలుపు పోతుందట, వెలుతురు నింపుతుందట. అలా చెప్తున్నారు ఆయన. ఇందులో అమ్మవారి కేశాలలో సూర్యుడు ఉంటాడు, అగ్ని ఉంటాడు, చంద్రుడు ఉంటాడు. అందుకనే ఆవిడ యొక్క జడని మనం కనుక ధ్యానం చేస్తే మనకి వెలుతురు వస్తుంది. ఎలా వస్తుంది? అగ్ని ద్వారా, సూర్యుడి ద్వారా, చంద్రుడి ద్వారా. వామకేశుడు అనే పేరుతో ఒక క్షేత్రం ఉంది. ఆ తీర్థంలో శివుడు వామకేశ్వరుడు అనే శివుడు ఉంటాడు. ఏకాదశ రుద్రుని కలుపుకొని వామకేశుడు అనే పేరు కూడా ఉంది. ఏకాదశ రుద్ర రూపాల్లో ఉన్నది వామకేశి. సూర్యచంద్రాదులందరినీ కలుపుకొని నవగ్రహాలకి వామకులని పేరు.
జ్యోతిర్మండలం నుండి గ్రహముల నుండి వెలుగులు శక్తులు ప్రపంచం వైపు ప్రసరిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఈ వామకేసి అమ్మవారి యొక్క కేశాలు, అమ్మవారి యొక్క జడ ఏదైతే ఉందో దాన్ని మనం స్పిరిచువల్ గా ఎలా చూడాలి అంటే, సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి, అగ్ని నుంచి, నక్షత్రాల నుంచి ఏ వెలుతురైతే రావటం వల్ల మన జాతకాలు మారుతున్నాయో ఆ వెలుతురు యొక్క గొప్పతనం అమ్మవారి యొక్క జడ. అమ్మవారి యొక్క జడని కనుక మనం ధ్యానంగా చూస్తే మనకి వెలుతురే ఉంటుంది, అంధకారం అనేది ఉండదు. తర్వాత వహ్ని మండల వాసిని, శ్రీ వహ్ని మండల వాసిని నమః. నారాయణ భట్టు తీసుకున్న లలితా పాఠంలో వహ్ని కుండల వాసిని అని కనపడుతుంది. అది కూడా సమంజసమే. వహ్ని మండలం అంటే అగ్ని మండలం, అమ్మవారు అగ్ని మండలంలో ఉన్నారు. పొద్దున్నే లేచి సూర్యుడిలో అమ్మవారిని చూస్తే ఇంకా అది వహ్ని మండల వాసినియే. అదే చంద్రుడిలో పౌర్ణమి రాజు అమ్మవారిని చూడటం కూడా వహ్ని మండల వాసిని. అగ్ని దీపం వెలిగించగానే ఆ దీపంలో అమ్మవారిని చూడటం కూడా వహ్ని మండల వాసిని. కాబట్టి మనము వహ్ని మండల వాసిని అనేది మనము అలా చూసుకోవచ్చు. కుండలిని శక్తియే పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపాలుగా మన వాక్కు మనం ఉపయోగించుకుంటున్నాం కుండలిని శక్తి ద్వారానే. కాబట్టి వహ్ని మండలం కూడా మా పరా పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కు రూపాలని నియంత్రిస్తుంది, కుండలిని నియంత్రిస్తుంది. కాబట్టి ఆ అగ్ని మండలం మనలో ఉండే చేతనత్వమే ఈ కుండలిని యాక్టివేట్ చేస్తుంది. అగ్నిదేవునికి వాక్కుకి ఉన్న అనుబంధం వేద విజ్ఞానం తెలిసిన వారందరికీ తెలుసు. వాక్కుకి అధిదేవత అగ్ని. అగ్నిర్మే వాచి శ్రిత, అగ్ని నా వాక్కు ఎందున్నాడు. కాబట్టి మన వాక్కులో అగ్ని ఉన్నది అనేది మనం అర్థం చేసుకుంటే మన వాక్కుని మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. అగ్ని మండలంగా మనకు కనపడేది సూర్య భగవానుడు. ఆ వహ్ని మండలమైన సూర్యమండలంలో ప్రకాశించే గాయత్రి రూపిణియే వాగ్దేవి. సూర్యమండలంలో వాగ్దేవిగా అమ్మవారు ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి విద్యల్లో గొప్ప ప్రతిభ ప్రసాదిస్తుంది. అందుకనే మనం సూర్యుడిలో సరస్వతిని గాయత్రిని మనం చూడగలిగితే, చంద్రుడిలో సరస్వతిని గాయత్రిని చూడగలిగితే, అగ్నిలో సరస్వతిని గాయత్రిని చూడగలిగితే మన జీవితంలో అసలు అంధకారం అనేది ఉండదు. తర్వాత భక్తిమత్ కల్ప లతిక, శ్రీ భక్తిమత్ కల్ప లతికాయై నమః. కల్పవృక్షం వలె కల్పలత కూడా ఉంది. వీటి లక్షణం భక్తులు ఏది కోరుకుంటే అవి లభిస్తాయి. కాబట్టి అమ్మవారి కూడా ఈ శ్రీ భక్తిమత్ కల్ప లతికాయై నమః అనే మంత్రం ఎందుకు వచ్చింది అంటే, మనం ఏది కోరుకుంటే అది లభిస్తుంది కాబట్టి. అలాగే అమ్మవారు ఒక కల్పలత, అమ్మవారే కామధేనువు, అమ్మవారే పరశువేది, అమ్మవారే కల్పవృక్షము. కానీ ఆ కామధేనువు, కల్పవృక్షము, పరశువేది మనలోనే ఉన్నాయి. మనమే ఎవరికి ఏది కావాలంటే ఇవ్వగలిగే శక్తి ఉన్నది మనకి. ఎలా వస్తుంది? గాయత్రి మంత్రం వల్ల వస్తుంది, లలితా సహస్రనామం వల్ల వస్తుంది. గాయత్రి మంత్రం లక్షలు చేసుకోండి. లలితా సహస్రనామం భావనాపూర్వకంగా చేసుకోండి, సామూహికంగా చేసుకోండి. పౌర్ణమి రోజు చేసుకోండి, అమావాస్య రోజు చేసుకోండి. లలితా సహస్రనామం యొక్క అర్థం తెలుసుకొని చేసుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? మనమే కామధేనువు, కల్పవృక్షము, పరశువేది, చింతామణి కూడా మనమే అయిపోతాం. మన ద్వారా ప్రపంచానికి ఎంతో సేవ అందించవచ్చు. అలా మనం ఎంతో పుణ్యం చేసుకుంటే స్వర్గలోకానికి వెళ్తే అక్కడ కల్పవృక్షాలు కోరికలు తీరుస్తాయి అంటారు. కానీ అమ్మ అనే కల్పలతిక స్వర్గం దాకా వెళ్ళనక్కర్లేకుండానే ఈ భూమి ఎందు మనల్ని ఆశ్రయించిన కావాల్సినన్ని ఇస్తుంది. అలాగా మనము అమ్మవారిని మనము ఒక కల్పవృక్షంలాగా మనం తెలుసుకోవచ్చు. తర్వాత పశుపాస విమోచని, శ్రీ పశుపాస విమోచని అయిన ఇది ఒక అద్భుతమైన నామం. భక్తులైన వారికి ఈ నామం చాలు. ఇందులో అత్యంత రహస్యం ఉన్నది. ఇది శ్రీ విద్య ఉపాసనా ఫలం. తాను ఉపాసించే దైవమే తన లోపలి చైతన్యాన్ని తెలియకుండా ఆరాధించేవాడు పశువు అని వేదాంతం ఇచ్చిన నిర్వచనము. సో ఎవరిని మనం అర్చించినా మన శరీరంలో ఆ శక్తి యొక్క రిసెప్టివ్ సెంటర్ ఉన్నది అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు శ్రీ పశుపాస విమోచని అయిన అనే శక్తి మనకి అర్థం అవుతుంది. నా రుద్రమచ్చయ్యేత్. అసలు అభిషేకం చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడంటే పూజారి గారు ముందు ఒక శివుడిని తయారు చేస్తాడు. మీరు సరిగ్గా ఎవరైనా అభిషేకం చేసేటప్పుడు చూడండి,
ఆ ఆ ఆ శివలింగం చుట్టూ ఆ భావనాపూర్వకంగా ఒక శివుణ్ణి తయారు చేసుకుంటాడు. తయారు చేసుకొని ఆయనే నేను, నేనే ఆయన అనే ఉద్దేశంతో ఆ మానసిక స్థితికి వచ్చి మన చేత అభిషేకం చేయిస్తాడు. మధ్యలో చెప్తాడు కూడా, ఇక్కడ శివుడు ఉన్నాడు, ఆ శివుడే నేను. నేను శివుడైతే నువ్వు శివుడివే. కాబట్టి నువ్వు శివుడు అయితేనే ఈ అభిషేకం కరెక్ట్ గా చేయగలుగుతావు. నువ్వు గాయత్రి అయితేనే నువ్వు గాయత్రి యజ్ఞాన్ని సరిగ్గా చేయగలుగుతావు. లలిత నువ్వు లలిత అయితేనే నువ్వు లలితా సహస్రనామాన్ని సరిగ్గా చేయగలుగుతావు. అలా మనము పశుపాశ విమోచన మహాలోంచి బయటపడాలి అంటే మనమే గాయత్రి రూపంగా తయారైపోయి గాయత్రి యజ్ఞం చేయాలి. మనమే రుద్ర రూపంగా తయారయ్యి అభిషేకం చేయాలి. మనమే లలిత అనుకొని లలితా సహస్రనామం పారాయణం భావనాపూర్వకంగా చెయ్యాలి. అప్పుడే మనలో ఉన్న పశుపాశాలన్నీ విమోచనం అయిపోతాయి. ఆ పాశం తీసే అనుగ్రహ శక్తి పశుపాశ విమోచిని. ఆ తర్వాత నామాలు సమృత శేషపాషండ, శ్రీ సంహృత శేష పాషండాయ నమః. అశేష అంటే మొత్తంగా పాషండత్వాన్ని, సంహృత సంహరించున్నది. పాషండత్వం అంటే ఏంటి? మన హృదయంలో వేద ధర్మాన్ని నిందించేవాడు, వేద ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు పాఖండు. వారే పాషండులు. మనం వేద ధర్మానికి అనుగుణంగా మనం ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే వేద ధర్మానికి అగేన్స్ట్ గా ఉంటే అప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. పాషండ ప్రాచుర్యం కలియుగంలో ఎక్కువ. అది అధర్మం అని తెలిస్తే కొంత సంతోషం, కానీ ధర్మంలా కనబడే అధర్మం చాలా ప్రమాదం. అటువంటి పాషండత్వాన్ని సంపూర్ణంగా సంహరించినది. కొన్ని 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 మనం చేసేస్తూ ఉంటాం, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని, కానీ అవి టెక్నికల్లీ నాట్ కరెక్ట్. అలాంటివన్నీ అమ్మవారు మనకి అలర్ట్ చేసి అలాంటివి చెయ్యొద్దు నాయన అని చెప్తుంది. అలా చెప్పగలిగే శక్తే శ్రీ సంహృత శేష పాషండాయ నమః. తర్వాత సదాచార ప్రవర్తిక, శ్రీ సదాచార ప్రవర్తికాయ నమః. ఇప్పుడు ఆ శ్రేష్టమైన సవితా శక్తి మమ్మల్ని సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని చెప్తాం కదా, అలాగే ఆ శ్రేష్టమైన లలితా శక్తి మనల్ని సదాచారంలో ముందుకు తీసుకెళ్తుంది. ఆచార ప్రభువో ధర్మస్య ప్రభురచ్యుత. కనుక సదాచారం అనేది చాలా ముఖ్యం. అగస్త్య మహర్షి కలియుగంలో తిరుగుతూ ఇంత కలి వ్యాపించిపోయింది, ఇంత దురాచారమైన కలిలో జీవులు ఎలా తరిస్తారు అని దుఃఖపడుతూ చివరికి కాంచీపురంలో అమ్మవారిని దర్శించి తపస్సు చేసుకుంటూ ఉంటే హయగ్రీ స్వామి దర్శనమిచ్చి దోషాలు ఎన్ని రకాలు ఉంటాయో చెప్తాను విను అని చెప్పి రకరకాలైన దోషాలు చెప్తాడు. ఆహార విహార వ్యవహారాల్లో శాస్త్ర విరుద్ధమైన దురాచారాలే దోషాలు. వాటిని తొలగించి సదాచారాలను ప్రవర్తింపజేసే ప్రభావం శ్రీదేవి సమర్పణకి ఉన్నది. ఇది అని బ్రహ్మాండ పురాణాలు లలితోపాఖ్యానం వివరిస్తున్నది. శృతి స్మృతి పురాణేతిహాసాదులను ఋషులకు దర్శింపజేసి వారి ద్వారా శాస్త్రాలను ధర్మాలను ప్రవర్తింపజేసినది పరమేశ్వరి. కాబట్టి మనకి ఈ సదాచార ప్రవర్తిక అయిన ఇటువంటి భయంకరమైన కలికాలంలో, ఎటువంటి భయంకరమైన కలికాలంలో ఉన్నామండి మనము. ప్రతిరోజు ఏదో ఒక వాడు వీడిని చంపాడు, వీడు వాడిని చంపాడు, తల్లిదండ్రులను చంపాడు, తల్లిదండ్రులను తిట్టాడు, చిన్నపిల్లల్ని చెరిపేశాడు, లేకపోతే పక్కింటి వాళ్ళని చంపేశాడు, ఇవే వింటున్నాం మనం పేపర్లో. కానీ ఇట్లాంటి భయంకరమైన టైంలో మనం ఉంటున్నాము అంటే అమ్మవారి దయ వల్లే ఉంటున్నాము. అది మనకి పశుపాస విమోచని నమఃను సదాచార ప్రవర్తికాయ నమః, ఈ రెండు మనకి ఉపయోగపడుతున్నాయి. తర్వాత తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాద నచంద్రిక. ఓం శ్రీ తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయ నమః. తాపత్రయాలు, పిల్లలు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, మనవాళ్ళ పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, మనవాళ్ళ పిల్లలు, మనవాళ్ళకి పిల్లలు, మన ఆరోగ్యము, మన ఇల్లు కట్టుకోవడము, ఇవే తాపత్రయాలు ఉంటాయి. ఈ తాపత్రయాలన్నీ అమ్మవారే తప్పింపజేస్తారు. మనకి ఆ బ్యాలెన్స్డ్ వే ఆఫ్ లైఫ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. అలాగే మనం ఏమనుకోవచ్చు ఇక్కడ,
ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్సింగ్ అనుకోవచ్చు. ఇటు ఫ్యామిలీని బ్యాలెన్స్ గా చేసుకోవాలి, మన లైఫ్ ని బ్యాలెన్సింగ్ గా చేసుకోవాలి. ఫ్యామిలీ డివైన్ లైఫ్ బ్యాలెన్సింగ్ అనుకోవచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళు ఏమనుకుంటారు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనుకుంటారు. ఉద్యోగం లేని వాళ్ళు ఏమనుకోవాలి, ఫ్యామిలీ డివైన్ లైఫ్ బ్యాలెన్సింగ్ అనుకోవాలి. ఇటు ఫ్యామిలీని సమర్థంగా చూసుకోవాలి, అటు డివైన్ లైఫ్ ని సమర్థంగా చూసుకోవాలి. అది మనకి శ్రీ తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయ నమః అనేది మనకి వస్తుంది. అందుకనే మనము ఓం శాంతి 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 అని 3 సార్లు అంటాం. ఆ తాపాలన్నీ, ఆ తాపత్రయాలన్నీ తగ్గించేస్తుంది. ఆటోమేటిక్ గా అవి డిసైడ్ అయిపోతాయి. ఎట్లా తగ్గిస్తుంది అంటే, మన మనవడికో ఎవరికో పిల్లలకో లేకపోతే వాళ్ళకో ఏదో ఉద్యోగం పోయింది, మళ్ళీ ఉద్యోగం రావాలి. వాళ్ళు బాధలు పడుతూ ఉంటారు, మన దగ్గర చెప్తుంటారు, అమ్మా మా ఆయనకి ఉద్యోగం లేదమ్మా, అమ్మా మా వాడికి ఈ మధ్య ఉద్యోగం లేదమ్మా, చాలా కష్టంగా ఉన్నాయమ్మా అని పిల్లలు చెప్తుంటారు. మనవాళ్ళు కూడా అమ్మా మీ మనవాడికి ఇంకా సెటిల్ కాలేదమ్మా, మా నాన్న ఇంకా మీ మనవాడు ఇలాగా మనకి చెప్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చెప్పుకుంటాం, తాపత్రయపడకుండా వాళ్ళకి కనుక అమ్మవారి యొక్క శక్తి మనకి అందుతుంది, మీకు తొందరలోనే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని చెప్పి మనం ఎప్పుడైతే వాళ్ళని ఆశీర్వదిస్తామో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. వాళ్ళకి ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. కానీ మనం తాపత్రయపడకూడదు, మనం టెన్షన్ పడకూడదు. మనం టెన్షన్ పడకుండా ఆ ఆ రిజల్ట్ ఏదో మనం 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 చేయాల్సింది చేసేసి ఆ రిజల్ట్ అమ్మవారికి వదిలేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి. మూలాధారం దగ్గర కుండల్ని జాగ్రత్త చెందినప్పుడు అగ్నిగా ఉత్థానం అవుతుంది. అదే అగ్ని మూలాధారము అగ్ని మండలం, సహస్రారం చంద్రమండలం, ఈ మధ్యలో సూర్యమండలం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మూలాధారము అగ్ని మండలం అండి, సహస్రారం చంద్రమండలం, మధ్యలో సూర్యమండలం. సూర్యమండలం అంటే ఆల్మోస్ట్ అనాహత చక్రం, హృదయం దగ్గర. ఈ అగ్నిమండలం నుండి సూర్యమండలం ద్వారా చంద్రమండలంలోకి వెళ్ళగలిగితే మోక్షం లభించినట్లే. దానికి ఏమి ఉండాలి, మనకి ఎక్కువ తాపత్రయాలు ఉండకూడదు, మరి కోరికలు ఎక్కువ ఉండకూడదు, తగ్గించుకోవాలి, వాటి మీద ఆ ఫోకస్ ఇటు మళ్ళించాలి అనేది మనం తెలుసుకుంటే దాన్ని తపస్సు అంటాం. కాబట్టి మూలాధారం నుండి కదిలి వెళ్ళి బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి మూడిటి నుండి కుండల్ని వెళ్ళేటప్పుడు అదే తాపత్రయాన్ని, మన తాపత్రయం దాని మీద ఉండాలి. అంతేగాని ఈ ముండేన్ లైఫ్ మీద ఉండకుండా ఆ మూలాధారంలో స్టార్ట్ అయిన ఆ కుండలిని మెల్లగా పైకి తీసుకొచ్చి సహస్రారం వరకు తీసుకొచ్చామనుకోండి, అక్కడ ఉన్న చంద్రమండలం అంటే అగ్నిమండలం దాటి సూర్యమండలం దాటి చంద్రమండలానికి తీసుకొచ్చామనుకోండి సహస్రారంలోకి, అక్కడ ఉన్న చంద్రమండలం యాక్టివేట్ అయ్యి ఆ సోమరసం దిగుతుంది, అమృతత్వం దిగుతుంది. అది అప్పుడు మన శరీరంలోకి మొత్తము బ్లడ్ బదులు అమృతం ఉండిపోతుంది. అప్పుడు మనకి ఈ ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఈ ఎక్స్క్రీషన్ పనులు ఉండవు, డివైన్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. దేవతలు అంతే కదా, దేవతలకి ఆకలి బాధలు ఇవే ఉండవు, ఎక్స్క్రీషన్ వర్క్స్ ఉండవు, డైజెషన్ సిస్టమ్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాళ్ళ శరీరంలో రక్తం ఉండదు, కేవలము అమృతమే ఉంటుంది, అమృతం తాగారు కాబట్టి అటువంటి డివైన్ లైఫ్ మనకి గనక దొరికితే, దానికోసం మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనకి దొరుకుతుంది. అది మనం తాపత్రయం వాటి మీద ఉండాలి, ఫోకస్ వాటి మీద ఉండాలి. కాబట్టి ఆ చంద్రుడు చంద్రమండల, మూలాధారం సూర్యమండలం అండి, అగ్ని మూలాధారం అగ్నిమండలం, అగ్నిమండలం. దెన్ ఆగ్నేయ చక్రం వినండి, మూలాధారం అగ్నిమండలం అంటే మన శరీరాన్ని ఇప్పుడు షట్చక్రాలు 7 అది పక్కన పెట్టండి. ఈ గ్రంథులు 3, బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, వీటిని కరెక్ట్ గా అకామిడేట్ చేస్తూ 3 మండలాలుగా చెప్తున్నాడు. మూలాధారం అగ్ని మండలం అంటున్నాడు అంటే ఏమనుకోవచ్చు, మూలాధారము స్వాధిష్టానము అగ్ని మండలంగా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మణిపూరక చక్రం అనాహత చక్రం సూర్యమండలంగా అనుకోవాలి. అప్పుడు స్వాధిష్టానం ఆజ్ఞ చంద్రమండలంగా అనుకుంటే సహస్రారం సరిపోతుంది. లేదు అట్లా కూడా చెప్పలే, ఇక్కడ నేను జస్ట్ ఇమాజినేషన్. ఇక్కడ ఏమంటున్నాడు, మూలాధారం అగ్నిమండలం అంటున్నాడు, మధ్యలో సూర్యమండలం అంటున్నాడు, సహస్రారం చంద్రమండలం అంటున్నాడు. మనం మామూలుగా చంద్రుడు ఏంటి, మనకి శాటిలైట్, సో భూమి చుట్టూ తిరిగేది, కానీ శాటిలైట్ కాదు ఇది. ఇప్పుడు భూమి చుట్టూ తిరిగే శాటిలైట్ ఇది ఒక డెడ్ ప్లానెట్.
ఒకప్పుడు మనందరూ చంద్రమండలంలోనే ఉన్నాం, మనము మన పితరులు అందరూ. అక్కడి నుంచి జీవం అంతా ఇటు వచ్చేసింది, మన భూమి మీదకి వచ్చేసింది. కాబట్టి అది ఒక డెడ్ ప్లానెట్ లాగా ఉంటుంది. రేపు ఎర్త్ ప్లానెట్ లో కూడా మన లైఫ్ అయిపోతే మనం ఇంకొక ప్లానెట్ కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ ఎర్త్ ప్లానెట్ కూడా డెడ్ అయిపోతుంది. అప్పుడు ఏ ప్లానెట్ కి మనం ట్రాన్స్ఫర్ అయ్యామో ఆ ప్లానెట్ చుట్టూ ఎర్త్ ప్లానెట్ తిరుగుతుంది. ఇదంతా కాస్మాస్ కాస్మాస్ డిజైన్, ఇది కాస్మిక్ డిజైన్. కాబట్టి దానితో మనకి సంబంధం లేదు. ఇప్పుడు అది ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాము. మనకి మూలాధారము అగ్నిమండలం, సహస్రారం చంద్రమండలం. అంటే చంద్రుడి యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ చెప్పాను. అక్కడ సహస్రారంలో మనకి అమృతత్వం ఉంటుంది, అది యాక్టివేట్ అయితే అక్కడి నుంచి సోమరసం దిగుతుంది. ఆ సోమరసం మన శరీరంలోకి వెళ్ళింది అనుకోండి, ఇంకా మనకి ఆకలి, దాహము, దప్పులు, ఈ సెక్షువల్ డిజైర్స్ కానీ ఎక్స్క్రీషన్ కానీ ఇవే ఉండవు. అవేమి లేని వాళ్ళు ఎవరు? దేవతలు. సో దేవతలు అవ్వాలి అంటే ఆ సహస్రారంలోంచి ఆ సోమరసం దిగే వరకు మీకు కుండల్ని జాగరణ అవనట్లే. కాబట్టి కాకపోతే యాక్టివేషన్ జరుగుతుంది, కానీ జాగరణ అనేది జరగదు, తొందరగా జరగదు, చాలా టైం పడుతుంది. కాబట్టి ఆ చంద్రుడు మనకి ఆ వెన్నెల శాంతిని ఇస్తాడు. సో మధ్యలో సూర్యమండలం అంటే మనకి అనాహత చక్రం సూర్యుడు అంటారు, కాబట్టి మధ్యలో ఇదంతా సూర్యమండలం అనుకోవచ్చు. మూలాధార చక్రం దగ్గర ఉన్న ప్లేస్ ని అగ్నిమండలం అయితే, సహస్రారం చంద్రమండలం అయితే, మధ్యలో ఉన్నదంతా సూర్యమండలం అనుకోవచ్చు. దానికి స్పెసిఫిక్ గా ఈ జయ ఈ గురుదేవ్, చక్రాలే. మణిపూరకం కూడా సూర్యమండలం అంటారు కదండి? కాదు, మణిపూరం అగ్ని. యాక్చువల్ గా మనకి రిలేటెడ్ చక్రాలకి రిలేటెడ్ ఎలిమెంట్స్ ని మనం చూసుకుంటే, మూలాధారము ఎర్త్, స్వాధిష్టానము జలము, మణిపూర చక్రం అగ్ని, అనాహత చక్రం వాయువు, విశుద్ధి ఆకాశము. ఇవి 5 ఎలిమెంట్స్, 5 భూతాలు అవుతాయి. ఇక్కడ త్రిమండలం 3 మండలాలు చెప్తూ ఇక్కడ ఏం చెప్పారు? మూలాధారాన్ని అగ్నిమండలంగా చూసుకోమన్నాడు, సహస్రారాన్ని చంద్రమండలంగా చూసుకోమన్నాడు, మధ్యలో ఉన్నదంతా సూర్యమండలంలా చూసుకోమన్నాడు. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అన్నాడు, కానీ కరెక్ట్ గా ఏ ప్లేసెస్ చెప్పల. తర్వాత తరుణి, శ్రీ తరుణ్యై నమః. తరుణము అంటే యవ్వనం. ఎప్పుడు మనం యవ్వనంగా ఉండాలి. మరి మేము ఆల్రెడీ 50s క్రాస్ అయ్యామండి, 60s క్రాస్ అయ్యామండి అంటే ఎప్పుడు ఎవర్ స్మైలింగ్ గా, యాక్టివ్ గా గనక మనం ఉండగలిగితే, చాలా మంది మనకే చెప్తారు, మీ వయసు కనపడట్లేదండి, మీరు చాలా యాక్టివ్ గా ఉన్నారండి. అది ఎట్లా వస్తుందంటే శ్రీ తరుణ్యై నమః అనే అనే నామానికి అర్థం అలా వస్తుంది అనమాట. అమ్మవారికి వృద్ధాప్యం లేదు, బాల్యం లేదు, యవ్వనమే, ఎప్పుడు యవ్వనమే. కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి. సదా షోడశ వర్షాంచ నవయౌవన దర్పితాం. ఎప్పుడు 16 వసంతాల బాలికలాగా ఉంటుంది అమ్మవారు. అందుకనే మనము నవరాత్రుల్లో చిన్నపిల్లల్ని వాళ్ళని మనము సేవ చేసుకుంటాం. అందుకనే శ్రీ తరుణ్యై నమః. తరుణి అని ఎప్పుడు అనాలి? మంచి తరుణం అనే మాట వాడుకలో వింటూ ఉంటాం. మనం బాగుపడే విషయం ప్రారంభమవడే తరుణం. ఊర్ధ్వముఖ ప్రయాణమైన సిద్ధమైన కుండలిని కూడా తరుణి అంటారు. మూలాధారం నుండి కదిలిన కుండలిని విద్యయే తరుణి విద్య. షోడశ వర్షం అంటే 16. 16 యొక్క పూర్ణత్వం అమ్మవారు. 16 అక్షరాల షోడశి విద్యే తరుణి విద్య. సో తరుణి విద్య అంటే ఏంటంటే ఓం కయ్యే ఈల హ్రీం కసక హల హ్రీం సకల హ్రీం శ్రీం. ఇది తరుణ విద్య. ఇది షోడశ అక్షరాలు. ఇది మహామంత్ర విద్య. ఈ మహామంత్రాన్ని అనుగ్రహమాలా మంత్రంగా మాస్టారు గాయత్రి మంత్రాన్ని ఇది కలిపి మనకి ఇచ్చారు. కాబట్టి ఈ శ్రీ విద్యకు సంబంధించిన షోడశి మంత్రం అంటే ఓం కయే ఈల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం శ్రీం. ఇది షోడశి విద్య, 16 అక్షరాలు. తర్వాత తాపసారాధ్య, శ్రీ తాపసారాధ్యై నమః. తరుణి తాపసులే ఆరాధించగలరు. తాపస అంటే తపించే. మనకేం కావాలి? తపస్సు కావాలి. మనం తపస్సు కనుక చేస్తే అప్పుడు అమ్మవారు మనల్ని ప్రసన్నం అవుతారు, మనకి కావాల్సిన మార్గదర్శనం ఇస్తారు అనేది మనం చేసుకోవాలి. దానికి తపస్సుకి ఏం చేయాలి? సాధన ఉండాలి, నియమ పాలన ఉండాలి, రెగ్యులారిటీ ఉండాలి.
భక్తి ప్రియ భక్తివశ్య ధ్యానగమ్య తాపసారాధ్య అంతర్ముఖ సమారాధ్య ధీర సమర్చిత వీరారాధ్య ఇవన్నీ తపస్సు నుంచే వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం వీరులమా ధీరులమా తాపసులమా అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. తపస్సు అంటే ఉపాసన, ఉపాసన అంటే ఆసన, అమ్మవారి దగ్గర కూర్చోనట, అది తపస్సు. ఆ తపస్సుని మనం గనక చేసుకుంటే నిత్యము మంత్ర జపం చేసుకోవటము, సింపుల్ లివింగ్ ఉండటము, తక్కువ ఆహారం తినటము, జాగ్రత్తగా మన శరీరాన్ని చూసుకోవటము, కరెక్ట్ గా నిద్రపోవటము, కరెక్ట్ గా లేవటం, మంచి పనులు చేయటం, ఇదే తపస్సు. ఈ తపస్సుని కనుక మనము సరిగ్గా చేయడం తెలుసుకుంటే అప్పుడు శ్రీ తాపసారాధ్య అనే నామానికి మనకి అర్థం తెలుస్తుంది. తనుమధ్య, శ్రీ తనుమధ్యాయనమ. తరుణి అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, కుండల్ని చెప్పుకున్నాం, కుండల్ని విద్య. తరుణి విద్య అంటే ఓం కయేల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం. షోడశి మంత్రం ఏదైతే ఉందో దాన్ని తరుణి విద్య, కుండల్ని విద్య అన్నాం. కానీ శ్రీ తనుమధ్యాయనమ, తరుణి అంటే కుండల్ని, పూర్ణ యవ్వనంలో ఉన్నదని అర్థంలో చెప్పుకున్నాం. తరుణి అంటే అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానించవచ్చు. మనం అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని అప్పుడప్పుడు స్టార్టింగ్ లో ధ్యానం చేశాం. అమ్మవారి కేశముల దగ్గర నుంచి, అమ్మవారి శిరస్సులో ఉండే చూడామణి దగ్గర నుంచి, ముక్కు పొడక దగ్గర నుంచి, ఆమె పలువరస, ఆమె చిరునవ్వు దగ్గర నుంచి, ఆమె స్తనద్వయము, తర్వాత ఆమె చేతుకు ఉండే దానికి భుజాలకు ఉండే ఆ నగలు, వడ్డాణము, తర్వాత ఆవిడ పాదాలు ఉండే గోళ్ళు కూడా ఎంతో అద్భుతమైనవి, ఉన్నతమైనవి. వాటి నుంచి ఎంతో తపస్సు తెలుసుకోవచ్చు, ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, ఎంతో సాధన ఉన్నదని మనం తెలుసుకున్నాం. అలాంటి శరీరము కళ్ళగతి కాబట్టి ఆమె తనుమధ్య, అమ్మవారి సన్నని నడుముతో ఉన్నారు కనుక తనుమధ్య అనే రూపం కూడా వచ్చిందంట. తను అంటే శరీరము, మధ్య అంటే మధ్యలో ఉన్నది. అమ్మ శరీరం ఏది? శ్రీచక్రం శివయోర్వపుః, శివశక్తుల శరీరం శ్రీచక్రం. శ్రీచక్రం అనే దాని మధ్యలో బిందు రూపంగా ఉన్నది కనుక తను మధ్య. అందుకని ఎప్పుడైనా శ్రీచక్రం చూసినప్పుడు మనం ఏం చేస్తాము, ముందు బిందువు చూస్తాం, ఆ తర్వాత నెక్స్ట్ ట్రయాంగిల్ చూస్తాం, ఆ తర్వాత నెక్స్ట్ ట్రయాంగిల్, ఆ తర్వాత నెక్స్ట్ ట్రయాంగిల్, ఆ తర్వాత నెక్స్ట్ ట్రయాంగిల్. ఇలా కొన్ని ట్రయాంగిల్స్ అయిపోతాయి. ట్రయాంగిల్స్ అయిపోయిన తర్వాత సర్కిల్లోకి వస్తాం. ఆ సర్కిల్లో, ఆ పైన సర్కిల్లో ఉండే సింబల్స్ చూసుకుంటాం. ఆ తర్వాత ఇంకొక సర్కిల్లోకి వస్తాం, ఆ సర్కిల్లో ఉండే సింబల్స్ చూసుకుంటాం. ఆ తర్వాత ఫోర్ డోర్స్ ఉంటాయి, 4 ద్వారాలు ఉంటాయి, ఆ ద్వారాలు చూసుకుంటాం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సెంటర్ లోకి వస్తాం. ఇది ఒక ధ్యాన ప్రక్రియ. బిందువు నుంచి ఒక్కొక్కటి చూసుకుంటూ 4 ద్వారాలతో బయటికి వెళ్ళడం ఒక ధ్యాన ప్రక్రియ. బయట నుంచి ద్వారాల్లోకి ఎంటర్ అయ్యి ఈ అన్ని సింబల్స్ ని ఒక్కొక్కటి చూసుకుంటూ క్లాక్ వైజ్ తిరుగుతూ బిందువు దాకా రావడం ఒక ధ్యాన ప్రక్రియ. ఇదంతా ఎక్కడ దొరుకుతుంది? ఖడ్గమాలలో దొరుకుతుంది. ఖడ్గమాల వీడియో కనుక మీరు చూడగలిగితే ఆ బిందువు ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, బిందువు నుంచి బయటికి ఎలా రావాలి, బయట నుంచి బిందువులోకి ఎలా రావాలి అనేది మనకి తెలుస్తుంది. అది మనకి తనుమధ్య. తనుమధ్య అనే ఒక దేవత కూడా ఉన్నారట. కాంచి క్షేత్రంలో ఈవిడ ఉన్నదట. మాంపాతు నీవా యాస్తిరే నివసంతి బిల్వేశ్వర కాంతాదేవి తనుమధ్య అని అమ్మవారి శక్తి పీఠాల్లో ఒక పీఠాన్ని చెప్పారు. నీవా నది తీరంలో బిల్వేశ్వరుడు అనే శివుడు ఉన్నాడు. అతని కాంతగా అమ్మవారు అక్కడ తనుమధ్య అనే పేరుతో ఉన్నది. ఆ తనుమధ్య అనే పేరు కుండలిని దేవి, సన్నని నడుము గలగ తల్లి, శ్రీచక్ర మధ్యంలో ఉన్న దేవి, మన శరీరంలో హృదయంలో ఉండే తల్లి. సీక్రెట్ చెప్పేశాడు, మన శరీరంలో హృదయంలో. మళ్ళీ ఇక్కడ ఇందాక ఏమనుకున్నాం, హృదయంలో సూర్యుడు ఉన్నాడు అనుకున్నాం. ఈ హృదయం అనాహత చక్రం, మణిపూరక చక్రం, విశుద్ధి చక్రం అనుకున్నాము. ఇందా చేస్తే ఆ హృదయంలో అమ్మవారు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నారు? హృదయంలోనే ఉన్నారు. కాబట్టి మన హృదయంలో కూడా అమ్మవారు ఉన్నారు. ఎలా? హార్ట్ రూపంలో ఉంటారు. హార్ట్ ఈజ్ ది బేసిస్ ఆఫ్ అవర్ లైఫ్. హార్ట్ కరెక్ట్ గా మనకి మహర్షి మహేష్ యోగి కూడా మన హృదయంలోనే లక్ష్మీదేవి ఉంటుంది అని చాలా గ్రాఫికల్ గా ప్రూవ్ చేసి చూపించాడు శ్రీ సూక్తానికి కమెంటరీ ఇస్తూ. కాబట్టి హృదయం అనేది లక్ష్మీదేవి స్థానము. హృదయం సరిగ్గా ఉంటే, అంటే మనము
ఏదంటే అవి తింటూ సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోతే ఏం చేసినట్టు, లక్ష్మీదేవికి ఇబ్బంది కలిగించినట్టు, మన హృదయానికి ఇబ్బంది కలిగించినట్టు. కాబట్టి ఎప్పుడైతే మన హృదయంలో స్టంట్లు వేశారో మనకి లక్ష్మీదేవి ఉపాసన సరిగ్గా చేయనట్టు. ఒకవేళ స్టెంట్లు పడ్డాయి బై నెగ్లిజెన్స్, బై ఉద్యోగం లేదా స్ట్రెస్ వీటి వల్ల పడ్డాయి, అప్పుడు అయినా శ్రీ సూక్తము, తర్వాత మనకి మహాలక్ష్మి సాధన చేసాము, లేదా విష్ణు సహస్రనామం చదివాము, ఇవి చదివితే మహాలక్ష్మి సాధన, శ్రీ సూక్తము, విష్ణు సహస్రనామము, ఈ మూడు హార్ట్ పేషెంట్స్ కి మనం చెప్పాలి. హార్ట్ పేషెంట్స్ కి ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుకొని ఆ పుస్తకం హృదయం మీద పెట్టుకోమని చెప్పండి. ఇంకా వాళ్ళకి హార్ట్ వల్ల ఏ ప్రాబ్లము రాదు. శ్రీ సూక్తం కూడా అంతే గొప్పది, మహాలక్ష్మి సాధన కూడా అంతే గొప్పది. ఎందుకంటే హృదయంలో లక్ష్మీదేవి ఉంది, నారాయణుడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటాడు. కాబట్టి విష్ణు సహస్రనామం చెప్తాం హార్ట్ పేషెంట్స్ కి. కాబట్టి ఆ హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. తమోపహ, శ్రీ తమోపహాయే నమః. తమస్సుని పోగొట్టే తల్లి గనక తమోపహ. తమస్సు అంటే ఏంటి? డిజైర్, అజ్ఞానము, ఇంకా అవిద్య. ఒక్క మాటలో మనలో ధైర్యం ఇస్తుంది అంతే. ఆ తమస్సు మనలో అయ్యో ఇది చేయగలమా, ఇది చేయలేమా అనే తమస్సు ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు ఓం శ్రీ తమోపహాయే నమః అనగానే మనకి ఆ తమస్సు పోగొట్టింది. చితిహి, శ్రీ చిత్తే నమః. చైతన్యము అనే అర్థము. స్వతంత్ర విశ్వసిద్ధి హేతురీతి. ఇంకో 10 minutes లో అయిపోతుంది, జాగ్రత్తగా కంట్రోల్ చేస్తుంది. ప్రతి వారిలో చితి అనేది ఉండడం వల్ల ఉనికి అనేది ఉంటుంది. మీలో ఉంది, నాలో ఉంది. అచితి అదే చిచ్చక్తి. దీపయజ్ఞం చేసినప్పుడు, హోమకుండం చేసినప్పుడు, యజ్ఞం చేసినప్పుడు, గాయత్రి యజ్ఞం చేసినప్పుడు, లేదా అభిషేకం చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాము? యాక్చువల్ గా మన హృదయంలో ఉండే భగవంతుడికి మనము అభిషేకం చేస్తున్నాము, యజ్ఞం చేస్తున్నాము, ఆహుతులు అక్కడేసుకుంటున్నాం. ఎందుకు? చిచ్చక్తి అనేది ఉంటుంది, చిచ్చక్తి రూపంలో ఉంటుంది. ఆ చైతన్యం పోయింది అనుకోండి మనం చచ్చిపోతాం. అప్పుడు ఆక్సిజన్ కాదు ఏం పెట్టినా మన శరీరం రాదు. ఆ చైతన్యం ఉంచుకోవడానికి మన శరీరాన్ని సరిగ్గా ఉంచుకోవాలి. అది చూసేది శ్రీ చిత్యైనమ పరచితం భావేత్ అన్నాడు. తమోపహ చెప్పిన వెంటనే చితిహి అని పెట్టడంలో విశేషం చూడాలి. చీకట్లను పోగొడుతున్నది అంటే అజ్ఞానాన్ని పోగొడుతుంది. చితిహి అన్నదానికి చైతన్య రూపిణి, మనలో ఉండే చైతన్యం ఆవిడే. తర్వాత తత్పద లక్ష్యార్థ, శ్రీ తత్పద లక్ష్యార్థాయ నమః. తత్ అనే పదమునకు లక్ష్యార్థము. తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. అది ఆ తత్పదము ఈ తత్పదము ఒకటే. తత్వమసి మహావాక్యంలో తత్ అనే పదం దేని చెప్తుందో అదే అమ్మవారు. తత్వం అసి. మనం శోధన సాధన చేయవలసిందంతా ఈ 3 పదాలు. దానికి పేరు ఉపదేశ వాక్యము. తత్వమసి. గురువు ఏం చెప్తాడు శిష్యుకి? తత్వమసి అనగా బ్రహ్మ పదార్థము, జీవుడు అసి అయి ఉన్నావు, నీవే జీవుడవి, నీవే బ్రహ్మవి అని ఎప్పుడైతే గురువు అన్నాడో అప్పుడు మనకి అర్థమవుతుంది. అదే తత్వమసి. కాబట్టి అమ్మవారిని శ్రీ తత్పద లక్షాధ్యాయ నమః. మనకి అమ్మవారిని యొక్క కనుక మనం ఆ పూజ చేసిన, తపస్సు చేసిన మనకి అపరోక్షానుభూతి ఇస్తుంది. ఆ పరబ్రహ్మ తత్వాన్ని, బ్రహ్మ పదార్థాన్ని వైపు తీసుకెళ్తుంది. ఆమె ఆ ఆ తత్ అనేదే బ్రహ్మమే. కాబట్టి గాయత్రి మంత్రంలో కూడా తత్ సవితుర్వరేణ్యం అంటాం. ఆ తత్ ఏదైతే ఉన్నదో అది బ్రహ్మ పదార్థం, దాని వైపు తీసుకెళ్తుంది. కాబట్టి తత్పద లక్షాధ్యాయే నమః అనే నామం పెట్టారు అక్కడ మనకి. చిదేక రసరూపిణి, శ్రీ చిదేక రసరూపిణ్యే నమః. ఏకం అనే మాటకి ఖండము కానిది, అఖండము అని అర్థము. ముక్కలు చేయలేనిది విధంగా అఖండమై సంపూర్ణమై ఉన్నదానికి ఏక అనే పదంతో చెప్పాలి. సో ఏకరసం అంటే అఖండానంద రూపిణి. చితిహి అంటే నామము, తమను చితిని చదువుకున్నాం. చితేక రస, చిత్ అంటే చైతన్యము, జ్ఞానము అని చెప్పుకున్నాం. అఖండ జ్ఞానానందమే అమ్మవారి రూపం, జ్ఞానానంద రూపిణి. కాబట్టి చిదేక రసరూపిణ్యై నమః అంటే ఆ చిత్ యొక్క రసాన్ని రూపంలాగా కలిగినది, అది ఆవిడ స్వరూపం. అదే మన లక్ష్యము. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అనేది మనం అర్థం చేసుకుంటాం. తత్వమసి అనే మహావాక్యం కూడా అదే చెప్తుంది.
స్వాత్మానంద లవీభూత బ్రహ్మ ధ్యానంద సంతతి. శ్రీ స్వాత్మానంద లవీభూత బ్రహ్మ ధ్యానంద సంతత్యై నమః. అగస్త్యుడు అడిగినప్పుడు హయగ్రీవ స్వామి బోధిస్తూ త్రిశతి అంతా చెప్తాడు, త్రిశతి గురించి చెప్తాడు అన్నమాట. త్రిశతి మనకి లలితా సహస్రనామంలో కూడా త్రిశతి అని కూడా వస్తుంది. స్వాత్మైవ దేవత ప్రోక్త లలిత విశ్వవిగ్రహ అంటాడు. లలిత అంటే స్వాత్మ ఏవ నేను అనడానికి ఏ చైతన్య ఆధారమో అది ఆత్మ. ఆ ఆత్మయే లలిత. ఆవిడే విశ్వవిగ్రహ. ఆవిడే మొత్తం ప్రపంచం అంతా. ఆవిడే జననానికి మరణానికి సుఖానికి దుఃఖానికి లాభానికి నష్టానికి కారణం ఆవిడే. అవన్నీ ఆ వికారాలన్నీ పోగొడుతుంది. ఆవిడే చిదేక రూపిణి. ఆవిడే లవిభూత బ్రహ్మధ్యానంద సంతతి అని చెప్తారు. బ్రహ్మము ఆనందము సంతతి అన్ని ఇచ్చేది ఆవిడే. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ లోకానందం మొదలుకొని అన్ని అంటే మనం అనుకునే భూలోక సుఖాల వరకు ఆమె ఇస్తుంది. కాబట్టి ఆమె శ్రీ స్వాత్మానంద లవీభూత బ్రహ్మధ్యానంద సంతత్యై నమః అన్నారు. కాబట్టి దాన్ని మనకి మనుష్యానందం వేరు, బ్రహ్మానందం వేరు. ఆ బ్రహ్మానందం ఇచ్చేదే అమ్మవారు. దేవానందం ఇంకా గొప్పది. మనుష్యానందం కన్నా బ్రహ్మానందము దేవానందం ఇంకా గొప్పది. కాబట్టి పితృదేవానందం, మనుష్య దేవానందం ఇలా ఉంటాయి కదా. ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. అలాగే ఆ ఆనందము, పరమానందము, ఆ తర్వాత ఆ దేవానందము, బ్రహ్మానందము, ఇలా రకరకాలైన ఆనందాలు ఉంటాయి. అవి ఇచ్చేది ఆవిడే. కాబట్టి తత్పద లక్షాధ్యాయ నమః అని మనం చెప్పారు. ఆ సాధన చేసుకుంటూ అమ్మవారిని పట్టుకొని మనం అవి తెలుసుకుంటాం. అందుకనే స్వాత్మానంద లవీభూత బ్రహ్మధ్యానంద సంతతి. మన ఆత్మానందం నుంచి బ్రహ్మానందం వరకు తీసుకెళ్ళగలిగేది ఆవిడే. పరా శ్రీ పరాయే నమః. పరా ప్రత్యక్షి రూప పశ్యంతి పరదేవత. మధ్యమ వైఖరి రూప భక్త మానసాంసిక. ఈ శ్లోకాల్లో 2 పాదాలు ఉన్నాయి. పరా పశ్యంతి మధ్యమ వైఖరి. ఈ 4 నామాలే ఈ మొత్తం శ్లోకంలో ప్రధానమైనవి. ఈ 4 నామాలు మనం అర్థం చేసుకోవడమే పరా పశ్యంతి మధ్యమ వైఖరి. మనకి మామూలుగా ఇప్పుడు నేను మాట్లాడేది వైఖరి. దీని ముందు నేనేం చేస్తాను, పశ్యంతిలో పరాస్థితిలో నేను ఈరోజు లలితా సహస్రనామం గురించి స్వాధ్యాయం చేసుకోవాలి అని ఒక ఆలోచన వచ్చి కూర్చున్నా. పశ్యంతిలో నేను పుస్తకంలో ఉన్నది చెప్పాలి అనుకున్నా. మాధ్యమాలో పుస్తకం చూస్తున్నా. వైఖరిలో నేను మీకు చెప్తున్నా. అలాగే మీరు కూడా మీలో పరాశక్తి ప్రవేశించింది కాబట్టి మీరు వచ్చి కూర్చున్నారు. తర్వాత పశ్యంతిలో అమ్మవారి విషయాలు తెలుసుకోవాలి అనే ఒక కోరిక ఉన్నది. మాధ్యమాలో మీరు నా మాటలు వింటున్నారు. వైఖరిలో మీరు అర్థం చేసుకుంటున్నారు. అలాగా మీరు ఈ విషయాలు వినడంలో 4 వెరైటీస్ గా ఎలా వింటున్నారో నేను 4 వెరైటీస్ గా ఎలా చెప్పగలుగుతున్నానో ఇదే పరా పశ్యంతి మధ్యమ వైఖరి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది కనుక కరెక్ట్ గా అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఒక చెట్టు నాటాలి అనేది పరా ఆలోచన, విత్తనం తీసుకొని నాటడం అనేది పశ్యంతి. విత్తనం తెచ్చుకొని నాటాలి అని అనుకోవడం పశ్యంతి. విత్తనం తీసుకొచ్చి నాటడం మధ్యమ. ఆ చెట్టు రావడం వైఖరి. అలాగే ఏ యాక్ట్ అయినా ఏ దీనైనా 4 పార్ట్స్ ఉంటాయి. అది అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. యూ షుడ్ అప్లై దీస్ 4 థింగ్స్ ఇన్ యువర్ యాక్షన్స్. దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్. మూలాధారాత్ సముత్పన్న పరాఖ్యోనాద సంభవ సయేవోద్వత తయానీత స్వాదిష్టానే విజృంభిత పశ్యంత్యాఖ్యామావాప్నోతి తయేవోధ్వం శనైః సవైః అనాహతే బుద్ధితత్వస్వమేతో మధ్యమా విదః కదా తయోధ్వం నున్నస్సన్ విశుద్ధోక కంఠ దేవత. మూలాధారంలో నాదం పుడుతుంది, దాన్ని పర అంటారు. తర్వాత స్వాధిష్టానానికి వస్తుంది, అది పశ్యంతి అంటారు. ఆ తర్వాత అనాచక్రంలో బుద్ధి కలుస్తుంది,
దాన్ని మధ్యమ అంటారు. తర్వాత ఇది విశుద్ధిలో అది వైఖరిగా వస్తుంది. అది మనం అర్థం చేసుకుంటే మనకి పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేది మనకి అర్థమైపోతుంది. శక్తితో కూడిన పరమాత్మని పరా అనాలి. ఇది శ్రీచక్రంలో ఎక్కడుందో పరిశీలిస్తే శ్రీచక్రంలో మేరువులో పైన బిందు స్థానం పర, త్రికోణం పశ్యంతి, అష్ట త్రికోణం మధ్యమ అని చెప్పబడుతూ మిగిలిన అన్ని ఆవరణలు కలుపుకొని వచ్చేది దశ త్రికోణ చక్రాలు, చతుర్దశ త్రికోణం, అష్టదళం. ఇవన్నీ ప్రపంచము. ఆదిభౌతికంగా పరా పశ్యంతి మధ్యమ వైఖరులే కామరూప పీఠం, పూర్ణగిరి పీఠం, జాలంధర పీఠం, ఓడ్యాణ పీఠం అని నిత్య హృదయం చెప్తుంది. శంకరాచార్యుల వారు 4 పీఠాలు పెట్టారు కదా, నార్త్ వైపు ఒకటి, ఈస్ట్ వైపు ఒకటి, వెస్ట్ వైపు ఒకటి, సౌత్ వైపు ఒకటి. అవే కామరూప పీఠం, పూర్ణగిరి పీఠం, జాలంధర పీఠం, ఓడ్యాణ పీఠం. అవే పరా పశ్యంతి మధ్యమ వైఖరులు అని ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. సహస్రకమలే శక్తి శివేన సహమోదతే సజావస్థ పరాజ్ఞేయ శైవ నిర్వృతి కారణం. కుండలిని శక్తి ఉద్ధానమై బ్రహ్మ విష్ణు శివునితో ఐక్యాన్ని పొందే నివృత్తి కారణమైన స్థితియే పరా. కాబట్టి పరా పశ్యంతి మధ్యమ వైఖరి మన శరీరంలో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని గురించి మనము మళ్ళీ ఇంకొకసారి చర్చించుకుందాం. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతో న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణే